వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1 అండ్ యూనిట్ 5 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతి కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు డెఫినెట్లీ ఒకసారి చూడండి, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 2లో వచ్చేసి మనకు 4 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి అంటే ఏంటి అనేది ఇదంతా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ వాటి మీద ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు వీడియో చూస్తే అండ్ తర్వాత ఇంకా మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా ఉన్నాయి ఈ 4 టాపిక్స్ అనేది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్. సో ఇది 1 టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ అడుగుతారు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా సమ్ డేటా ఇచ్చి ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటేనే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ ఇండివిజువల్ సిరీస్లో, డిస్క్రీట్ సిరీస్లో, కంటిన్యూస్ సిరీస్లో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యూనిట్ అనేది స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు ఏమంటారు, ఇక్కడ ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ ఫార్మాట్ అనేది ఇండివిజువల్ సిరీస్లో, డిస్క్రీట్ సిరీస్లో, కంటిన్యూస్ సిరీస్లో స్టాండర్డ్ డేవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్మాట్ అనేది ఉపయోగించామో అదే ఫార్మాట్ ఇక్కడ ఉపయోగిస్తాం. సేమ్ యాస్టిస్ అలాగనే ఉంటుంది. కొంచెం టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్ చేయడానికి సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్రొసీజర్ మాత్రం ఇదే ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేస్తే ఫస్ట్ టాపిక్ అనేది మీరు ఈజీగా ఉంటుంది, ఫస్ట్ టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్గా అప్లోడ్ చేయడం జరిగింది, పార్ట్ 1, పార్ట్ 2 అండ్ 5th యూనిట్ కూడా పార్ట్ 1, పార్ట్ 2గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది, ఓ గ్రేడ్ కూడా వస్తుంది, నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. సో ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ మీద ప్రాబ్లం చూద్దాం. సో ఇది జూలై 2025లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యూనిట్ 2లో వచ్చేసి 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ ఇస్తారు. సమ్టైమ్స్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీగా ఉంటాయి, నేను 100% గ్యారెంటీ ఇస్తున్నా. మీరు వీడియో చూసి ఒక్కసారి చూసినారనుకో ఇంత ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది అనేది అసలు టఫ్ సబ్జెక్ట్ కాదు, కాన్సెప్ట్ అనేది మనకు అది చూస్తేనే మనకు దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల అట్లా అనిపిస్తుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ది ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, పిఎక్స్ ఇచ్చారు. సో ఇది అనేది ఏంటంటే, సో ఇక్కడ మనల్ని ఏమడిగారంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ ఇది సెకండ్ యూనిట్లో వచ్చింది అండ్ జూలై 2025లో వచ్చింది. సో ఒకసారి ఇది అనేది ఏమడిగినారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ అడిగినారు. సో ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది అనేది ఎక్స్, ఇది ఎఫ్గా కన్సిడర్ చేయండి. మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యావరేజ్గా అని అర్థం. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యావరేజ్గా అంటే ఆల్రెడీ నేను ఇవన్నిటివి చూడండి ఒకసారి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటేనే మీన్ అనేది నేను ఇండివిజువల్ సిరీస్లో ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తారు, ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీన్ అనేది ఓన్లీ ఇండివిజువల్ సిరీస్లో ఎక్స్ వాల్యూస్ ఇస్తారు కాబట్టి వాటిని యాడ్ చేయాలా, డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అది. సో డిస్క్రీట్ సిరీస్లో ఎక్స్ ఇస్తారు, 1, 2, 3 ఇస్తారు, ఎన్ని ఉన్నాయి ఇవి ప్లస్ చేయాలా, డివైడెడ్ బై 1, 2, 3 కౌంట్ చేసి ఇక్కడ రాసుకోవాలి. డిస్క్రీట్ సిరీస్లో ఏంది, ఎఫ్తో పాటు ఎక్స్ ఇస్తారు,
సో ఎఫ్ఎక్స్ అండ్ సమ్మేషన్ ఎఫ్ వస్తుంది. సో ఓన్లీ ఇక్కడ ఎక్స్ మాత్రం ఇస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ వాల్యూస్ కౌంట్ చేస్తాం. అక్కడ ఎఫ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూస్ సమ్ చేస్తే ఎన్ అవుతుంది. అండ్ ఎఫ్ఎక్స్ అంటే ఆ ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేయాలి, ఆ వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో ఏంది సమ్మేషన్ ఎఫ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఇది వచ్చేసి ఏంది మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఫస్ట్ యూనిట్ చూడండి ఎలా కాదు, ఇది సేమ్ ఇది అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ సేమ్ అదే ఫార్ములా. ఓకే, ఇది సో వేరే స్టాండర్డ్ డీవియేషన్ చెప్పిన. స్టాండర్డ్ డీవియేషన్ ఏ రకంగా చెప్పిన ఇండివిజువల్ సిరీస్లో ఇది యాస్టీజ్. అందుకే ఫస్ట్ వీడియో చూడండి, సో మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ఈ వీడియో కూడా చూసినా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఉందా, ఇది 2 టైమ్స్ రాసుకోండి. ఇక్కడ ఒకటి మధ్యలో మైనస్ పెట్టుకోండి. దీనికేమో హోల్ స్క్వేర్ పెట్టుకొని ఇక్కడ మాత్రం ఎక్స్కి మాత్రమే స్క్వేర్ పెట్టాలి. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అండ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్లో ఏంటంటే సేమ్ యాస్టీజ్. డిస్క్రీట్ సిరీస్ అంటే ఫార్ములా ఈస్ దిస్. సో అది 2 టైమ్స్ రాసుకోండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి రాసుకోండి. ఓకే, ఈ రకంగా రాసుకున్నాక మైనస్ పెట్టుకొని మిడిల్లో ఈ పార్ట్కి హోల్ స్క్వేర్ వేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఎక్స్లకు మాత్రమే స్క్వేర్ వేయాలి. సో ఈ రకంగా స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ అన్నారు. సో వేరియన్స్ అంటే ఏంది, ఇది స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మాగా డినోట్ చేస్తాం. ఇది వచ్చేసి వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. అంటే ఈ రూట్ అనేది ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ అవుతుంది. అంటే ఈ రూట్ అనేది పెట్టుకోము, ఫార్మాట్ సేమ్ ఇదే ఫార్మాట్ అండ్ రూట్ అనేది వేయం ఇక్కడ. ఇది స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ రకంగా ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ అని చెప్పిన. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ అని చెప్పిన. మీన్ అంటే చూడాలి ఇది ఇండివిజువల్ సిరీస్ డిస్క్రీట్ సిరీస్. ఓన్లీ ఎక్స్ ఇస్తే సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తాం. ఎక్స్తో పాటు ఏమొచ్చింది, ఎఫ్ కూడా వచ్చింది. ఇది ప్రాబబిలిటీ ఎక్స్ అంటారు. మీకు అండర్స్టాండ్ కావడానికి ఆ ఫార్మాట్ ఇక్కడ ఉపయోగిస్తున్నా. సో ఎక్స్ ఎఫ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్. ఫార్ములా ఏంది ఇది కదా, ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ సమ్మేషన్ ఎఫ్ ఇది కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ అంటే ఈ ఎక్స్. ఇప్పుడు మనకు ఎఫ్ అంటే ఏమైపోయింది, పి ఆఫ్ ఎక్స్ అయిపోయింది. సో పి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలా, డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఎఫ్ అంటే ఏంది, ఇది కదా పి ఆఫ్ ఎక్స్. ఈ పి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇది సమ్మేషన్ ఎఫ్ కదా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే మనకు సమ్మేషన్ ఎఫ్ వస్తుంది, అంటే సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఈ వాల్యూస్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1/4 ప్లస్ 2/4 ప్లస్ 1/4. సో 4 అనేది మనం తీసుకుంటే ఇలానే 4 అనేది కింద తీసుకుంటే 1 + 2 + 1 అంటే ఎంత, 4. 4 డివైడెడ్ బై 4 అంటే 1 వస్తుంది. ఇది వచ్చేసి కింద పార్ట్ కంప్లీట్ అయింది. మీద పార్ట్ ఏంది, ఎక్స్ ఎఫ్ అంటే ఇది. సో ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే 2 మల్టిప్లై చేయాలి. 1 × 1/4 2 × 2/4 అండ్ 3 × 1/4. ఓకే, చేస్తే ఇక్కడ 1/4 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి 2 1 2 2 2. సో ఇక్కడ 1 వస్తుంది టోటల్, ఇక్కడ 3/4 వస్తుంది. ఇక్కడ మనది ఏంది, ఎక్స్ను ఎఫ్ను మల్టిప్లై చేయడం కాదు, మల్టిప్లై చేశాక సమ్మేషన్ చేయడం మనకి ఇది ఫార్ములా. సో సమ్మేషన్ అంటే ఏంది, మనకి ఈ వాల్యూస్ వచ్చు కాబట్టి వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వస్తుంది ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1/4 ప్లస్ 1 ప్లస్ 3/4. అంటే ఇది ఎలా వస్తుందంటే, సో ఇక్కడ మనకు 4 అనేది మనం ఏమంటారు కింద ఏమంటారు డినామినేటర్లో తీసుకోవాలా. తీసుకొని ఏం చేయాలంటే, ఇది మీకు ఆల్రెడీ ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి తెలుసు. ఏం చేయాలంటే కింద 4 తీసుకుంటాం, 1/4కి ఈ 4ని అనేది మల్టిప్లై చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది ఆ రకంగా. సో ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ ఉన్న ఏదైతే కింద మీరు 4 తీసుకున్నారో దాన్ని ఈచ్ వాల్యూకి మల్టిప్లై చేయాలి. 1/4కి 4 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఈ 1కి వచ్చేసి 4 మల్టిప్లై చేస్తే 1 × 4 4 వస్తుంది. ప్లస్ ఈ 3/4కి ఇక్కడ తీసుకున్న 4 మల్టిప్లై చేస్తే 3/4 × 4 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 వస్తుంది. సో 3 + 4 7, 7 + 1 8. సో 8/4. 8/4 అంటే ఏంది, 4 1 4 2
2 వస్తుంది. ఇదంతా ఎందుకు అంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ అనేది తీసుకువెళ్ళే అవకాశం, ఇక్కడ 2 వస్తుంది అండ్ ఆన్సర్ వచ్చేసి 2. ఇదంతా ఎందుకు చేయాలో, మీరు మనకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది కదా, కాబట్టి 1/4 క్యాలిక్యులేట్ చేయండి, 3/4 క్యాలిక్యులేట్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ని ఈ వాల్యూ ప్లస్ 1 ప్లస్ ఆ వాల్యూ యాడ్ చేస్తే 2 వస్తుంది. సో ఇది అనేది 2 ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమడిగినారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ తర్వాత స్టాండర్డ్ డేవియేషన్ అడిగినారు. సో స్టాండర్డ్ డేవియేషన్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఇది డిస్క్రీట్. సో ఇక స్టాండర్డ్ డేవియేషన్. సో స్టాండర్డ్ డేవియేషన్ అంటే రూట్ కంపల్సరీ. ఓకే, నేను ఏం చెప్పినాను, స్టాండర్డ్ డేవియేషన్ డిస్క్రీట్ సిరీస్ కదా, ఎక్స్ వాల్యూస్ అండ్ ఎఫ్ వాల్యూస్ ఇచ్చారు. సో డిస్క్రీట్ సిరీస్లో ఏం చెప్పాను, ఈ ఫార్ములా అనేది యాస్టీజ్ ఇక్కడ రాసుకోమన్నా. సో అంటే డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎక్స్ఎఫ్. సో ఎక్స్ మనకి ఎఫ్ అంటే పి ఆఫ్ ఎక్స్ కదా, సో పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్ అంటే సమ్మేషన్ ఎఫ్ అంటే ఏంది మనకి ఇక్కడ పి ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది 2 టైమ్స్ రాసుకోవాలి అక్కడ అండ్ ఇక్కడ కూడా ఎక్స్ ఎఫ్ మీన్స్ పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ మీన్స్ ఇక్కడ మనకి ఏంది పి ఆఫ్ ఎక్స్, మధ్యలో మైనస్ పెట్టుకోవాలా, ఈ టోటల్ పార్ట్కు హోల్ స్క్వేర్ వేయాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఎక్స్కు మాత్రమే స్క్వేర్ ఏమన్నా. ఎక్స్ అంటే ఏంది, ఇదేమో ఎఫ్ పి ఆఫ్ ఎక్స్ అంటే, సో ఎక్స్ అంటే ఏంది, ఇది ఎక్స్ స్క్వేర్, దీనికి మాత్రం వేయాలి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకు తెలియాల్సిన పార్ట్ ఏంది, ఆల్రెడీ ఈ పార్ట్ అనేది మనకు ఇక్కడ చేసాము. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, మైనస్ ఈ పార్ట్ అనేది ఇక్కడ మీన్ కదా, సో 2 వచ్చింది కదా, సో 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది ఇక్కడ. సో మనకి తెలియాల్సిన పార్ట్ వచ్చేసింది డివైడెడ్ బై సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ అంటే సమ్మేషన్ ఎఫ్. సో సమ్మేషన్ ఎఫ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా, సో డివైడెడ్ బై 1. సో మనకు తెలియాల్సిన పార్ట్ ఏంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్. సో ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు కదా, సో ఈ ఎక్స్ వాల్యూస్ని మనం స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో ఇక్కడ మనకు ఫార్ములా అయింది ఎక్స్ స్క్వేర్ అండ్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయండి అని ఫార్ములా చెప్తుంది. సో ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1, పి ఆఫ్ ఎక్స్ అంటే 1/4. సో ఎక్స్ స్క్వేర్ అంటే 1, పి ఆఫ్ ఎక్స్ అంటే 1/4 అంటే 1 × 1/4 అంటే ఇక్కడ 1/4 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 4, పి ఆఫ్ ఎక్స్ 2/4. సో 4 × 2/4 వేస్తే ఇది క్యాన్సల్ అయిపోతే ఇక్కడ 2 వస్తుంది. సో కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు, 2/4 × 2 చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 1/4 × 9. సో 1/4 × 9 చేస్తే మనకి ఏమొస్తుంది, 9/4 వస్తుంది. ఈ రకంగా వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ని నెక్స్ట్ ఏంది మన ఫార్ములా, సమ్ చేయడం ఈ వాల్యూస్ని. సో సమ్ చేద్దాం. ఇది నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం నీట్గా క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి, సో ఈ రకంగా కాకుండా మీరు నీట్గా చేయండి. అండ్ మీకు అర్థం కావడానికి ఇది సమ్మేషన్, ఈ వాల్యూస్ని సమ్ చేస్తూ వచ్చినట్టు, అండ్ ఇది అండ్ ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఇవి. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటి, సమ్ చేయడం కదా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్. సో ఈ వాల్యూస్ని సమ్ చేద్దాం, క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం. ఇది చూద్దాం. 1/4 ఫస్ట్ 1/4. సో ఎంత వచ్చింది మనకు, 0.25 వచ్చింది. ఇదేమో 2 అండ్ 9/4 చేద్దాం. 9/4 చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2.25 వచ్చింది. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రొసీజర్ చెప్పాను కదా, ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు క్యాలిక్యులేటర్ ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా చేస్తే మనకి ఇక్కడ 0.25, ఇక్కడ 2.25, 0.25 ప్లస్ 2 ప్లస్ 2.25 మనకి ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. 4.5 ఇక్కడ 4.5 పెట్టుకోవాలి. పెట్టుకుంటే అండ్ ఇక్కడ 4.5 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 4.5 మైనస్ 4 అంటే 0.5. సో 0.5కి రూట్ చేస్తే 0.5కి రూట్ చేస్తే 0.707 వస్తుంది. దిస్ ఈజ్ స్టాండర్డ్ డేవియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పినాను, వేరియన్స్. ఓకే, వేరియన్స్ అంటే ఏంది, ఈ రూట్ ఉండదు. సో ప్రొసీజర్ మొత్తం ఇదంతా ఉంటుంది. అంటే రూట్ ఉండదంటే అర్థమైంది, ఈ 0.5 వచ్చేసి వేరియన్స్. సో డైరెక్ట్ వేసేయచ్చు, ఈ రూట్ ఉండదు, ఈ రూట్ లేకుండా ఉండేది లోపల ఉన్న పార్ట్ని వేరియన్స్ అంటారు.
దీన్ని రూట్ చేస్తే మనకు వచ్చేది స్టాండర్డ్ డేవియేషన్. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయండి. వాళ్ళు ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తే కూడా ఎలా చేయాలో చెప్పాను కదా. ఇక్కడ ఫార్మాట్ ఆల్రెడీ ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపికే, కొత్త టాపిక్ ఏం కాదు. వీళ్ళు ఇక్కడ ఎఫ్ని ఏం చేసినారంటే p(x)గా ఇచ్చారు. సేమ్ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం కూడా సేమ్ ఫస్ట్ యూనిట్లో మీను. సో ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేయండి. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి అదంటే ఇది అని తెలుసుకోకపోవడం కూడా ఏమంటారు, ఒకవేళ ఇటువంటి సమ్ వచ్చిందనుకో మనం ఎంత లూజ్ అవుతాం మార్క్స్. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ నథింగ్ బట్ మీన్. సో ఎక్స్ ఎఫ్ ఇస్తే, సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఇవే చెప్పడం జరిగింది మీన్కి సంబంధించినవి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎక్స్ ఎఫ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ అంటే ఏంది, p(x) రాసుకోవాలి అంతే. సేమ్ అదే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైనల్. నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ రకంగా చేయండి. టెక్స్ట్ బుక్లో అనేది సంథింగ్ లిటిల్ బిల్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి నేను చెప్పిన ప్రొసీజర్తో చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అన్నారు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేయండి. వాళ్ళు స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్ అడగలేదు. అడిగితే చేయండి, ఇక్కడ అడగలేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ అన్నారు. సో వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్ ఏది, ఎక్స్ ఎఫ్లు రెండు ఇచ్చినారు. సో ఫార్ములా ఏం చెప్పాను, ఇక్కడ మొత్తం ఎఫ్ఎక్స్ రాసుకోమన్నా. ఎఫ్ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ ఎఫ్ రాసుకోవాలంటే ఇక్కడ ఏంది, p(x) డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. ఎఫ్ అంటే ఏంది, p(x). ఇదే 2 టైమ్స్ రాసుకోమన్నా. మిడిల్లో మైనస్ పెట్టుకోమన్నా. ఇక్కడేమో హోల్ స్క్వేర్, ఇక్కడ ఓన్లీ ఎక్స్కి మాత్రమే స్క్వేర్. ఎక్స్ అంటే ఏంది, p(x) ఎక్స్ కాదు, ఇది అనేది ఈస్ నథింగ్ బట్ ఎఫ్. ఇక్కడ p(x)గా డినోట్ చేస్తున్నారు. సో ఎక్స్కి మాత్రమే స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ p(x). ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఫస్ట్ స్టాండర్డ్ అండ్ ఈ రూట్ చేస్తే స్టాండర్డ్ డేవియేషను, ఈ రూట్ చేయకుండా ఉన్న వాల్యూ లోపల ఉన్న ఈ వాల్యూ వచ్చేసి వేరియన్స్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. ఫస్ట్ వచ్చేసి ఇది మీన్ చేయాల్సి వస్తుంది. మీరు ఎక్స్ p(x) ఇది మీన్ చేసి నెక్స్ట్ ఇంతసేపు ఏ ఫార్మేట్ చెప్పారో సేమ్ అదే వాల్యూస్ అన్నీ ఇచ్చారు. మనం ఏం చేయాలి, ఈ పార్ట్ రావాలంటే ఎక్స్ p(x)ని ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఏమంటారు, ఈ ప్రొసీజర్ కూడా అవసరం లేదు. 1/4 + 1 నేను ఏదో చెప్పాను కదా కింద డివైడెడ్ బై 4 అవసరం లేదు. మనకు క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళే అవకాశం ఉంది. సో మీరు అక్కడ వాటన్నిటి ఇప్పుడు 1/4 ఉంటే 1/4 రాసుకోవాల్సిన అవసరం లేదు. 1/4 చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది కదా 2.5 సంథింగ్ ఎంతనో. ఇక్కడ కూడా 9/4 అంటే ఎంతనో వాల్యూ వస్తుంది కదా, వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయండి, అది అవుతుంది. ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. అదంతా కూడా మీకు ఏం అవసరం లేదు. ఎందుకంటే క్యాలిక్యులేటర్ మనకు ప్రొవైడ్ చేయబడు. క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేయని ఏమంటారు ఇంటర్లా అక్కడ మనం అటువంటివి చేసినాము. డినామినేటర్లు, న్యూమరేటర్లు ఇక్కడ ఏమో అవసరం లేదు. మనకు క్యాలిక్యులేటర్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కాబట్టి అక్కడ టైం వేస్ట్ చేసుకోకండి. కింద ఎంత తీసుకోవాలి, డివైడెడ్ బై 4. సో ఆ ఫార్మాట్ మనకు అవసరం లేదు. సో ఇది MBA స్టూడెంట్స్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ను ఇక్కడ మనం ఫార్ములా రాసుకొని ఈ ఫార్ములాలో ఏం చేయాలనేది మెయిన్ మ్యాటరు. సో ఎక్స్ను p(x)ని మనం మల్టిప్లై చేసి సమ్ చేయండి. ఈ పార్ట్ కంప్లీట్ అయింది. సమ్మేషన్ p(x) అంటే ఇది p(x)ని సమ్ చేస్తే ఈ పార్ట్ అయిపోయింది. సో ఇది డివైడెడ్ బై ఇది హోల్ స్క్వేర్ అంతే. ఇక్కడ మనకు సమ్మేషన్ p(x) వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ను స్క్వేర్ చేయండి. ఆ వచ్చిన వాల్యూస్ని p(x)ని మల్టిప్లై చేయండి. ఆ వచ్చిన x² p(x) వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ రకంగా స్టాండర్డ్ డేవియేషన్ చేయండి. ఈ లోపల పార్ట్ వచ్చేసి వేరియన్స్ అవుతుంది. ఇది రూట్ చేస్తే స్టాండర్డ్ డేవియేషన్ అవుతుంది. మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్మాట్ చూడండి ఎలా ఇచ్చారో. ఇది చూసినారంటే మీకు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది. సో కాబట్టి నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో అది చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను ప్రొసీజర్ ఏం చెప్పాను ఒకసారి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి 1 మినిట్. అదో నేను ఏం ప్రొసీజర్ చెప్పాను, ఫార్ములాలో ఏం కావాలో మనకు ఎక్స్ ఇస్తారు, p(x) ఇస్తారు. మన ఫార్ములాలో ఏముంది, ఫస్ట్ మీరు ఫార్ములా రాసుకోండి. ఇది చూసి టెన్షన్ పడకండి. ఫార్ములా రాసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది అవేర్నెస్ వస్తుంది. సో ఈ ఫార్ములాలో ఫస్ట్ ఏముంది, ఎక్స్ p(x) ఉంది. సో ఎక్స్ p(x)ని మల్టిప్లై చేయండి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో మనకు ఉత్త ఎక్స్ p(x) కాదు, సమ్మేషన్ కావాలా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే ఎక్స్ p(x) వస్తుంది. సో ఆ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ సమ్మేషన్ p(x) అంటే ఆల్రెడీ p(x) వాల్యూస్ ఇస్తారు కాబట్టి వీటిని సమ్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పెట్టుకోవాలి. ఇది డివైడెడ్ బై ఇది హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం కావాలి మనకి x² p(x). ఫస్ట్ ఎక్స్ ఉంది, దీన్ని స్క్వేర్ చేసుకుంటే అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ స్క్వేర్ చేస్తే ఇక్కడ వస్తాయి. వాళ్ళు x² p(x) కావాలా.
సో అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ పీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇవి వస్తాయి. అండ్ సమ్మేషన్ కావాలా, నాట్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ పీ ఆఫ్ ఎక్స్ కాదు కానీ సమ్మేషన్. సో వీటిని సమ్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. డివైడెడ్ బై సమ్మేషన్ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ వాల్యూ. సో అక్కడ వాల్యూస్ పెట్టుకుంటే అండ్ ఈ వాల్యూస్ సాల్వ్ చేసి లాస్ట్కి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. దానికి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డేవియేషన్ వస్తుంది. ఆ వాల్యూని మాత్రమే తీసుకుంటే ఈక్వల్ టు వేరియన్స్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్. సో నేను ఈ వీడియోలు ఎంత ఉందని అనుకోకండి. నా మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు వీడియో చూసి అండ్ వీడియో అనేది ఎండ్ అయిపోయాక మీకు అనిపించాలి ఇంత ఈజీగా ఉందా అనేది. ఇంకా మీరు ఫార్ములాస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీడియో చూసి ఇంకా అవి మీకు బ్రెయిన్లో అనేది రిజిస్టర్ కావాలి. ఆ ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినదే. ఇవి ఏవి ఏమంటారు టఫ్ టాపిక్స్ కాదు. మీకు మీన్, స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్లో ఏదైతే రూల్ ఉందో సేమ్ యాస్టీజ్. ఇక్కడ మాత్రం డిస్క్రీట్ సిరీస్లోనే ఇస్తారు. మ్యాక్సిమం ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్తారు. సో మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆ టాపిక్స్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సేమ్ అదే ఫార్మాటు. అక్కడ ఎఫ్ యూజ్ చేస్తాం, ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తాం, అంతే సేమ్ యాస్టీజ్ అదే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాపిక్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. వీళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా బై యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేయండి ప్రాబ్లం అని క్వశ్చన్లో సమ్టైమ్స్ మెన్షన్ చేస్తారు, సమ్టైమ్స్ మెన్షన్ చేయరు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని సమ్ డేటా ఇస్తారు, క్యాలిక్యులేట్ చేయండి అంటారు. కానీ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్తో క్యాలిక్యులేట్ చేయాలి, పాయిజన్తోనే అండ్ నార్మల్తోనే సమ్టైమ్స్ మెన్షన్ చేయరు. సో అప్పుడు మనము ఏం చేయాలంటే డేటా అనేది చూడాలా. అందులో ఏముంటుందంటే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంపారిజన్ కోసం ఇచ్చేస్తారు. డేటా చదివితే మనకు అర్థమవుతుంది ఇది బైనామియలా, పాయిజనా, లేదంటే నార్మలా అనేది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక గేమ్ అనుకో, సో ఏ పర్సన్ ఇంత ఏమంటారు అండ్ బి పర్సన్, సో ఏ పర్సన్ గెలిచే ఛాన్స్ ఇంత ఉంది అండ్ బి పర్సన్ గెలిచే ఛాన్స్ ఇంత ఉంది, లేదంటే ఈ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇంత ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ పర్సంటేజ్ ఇట్లుందని కంపారిజన్ చేస్తారు. సో అప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కంపారిజన్, ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఛాన్స్ ఆఫ్ విన్. ఓకే, ఈ రకంగా ఉందంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. లేదంటే పాయిజన్. ఓకే, పాయిజన్ ఫార్ములా ఇది చాలా ఈజీ. ఈ క్వశ్చన్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ అండ్ ఈజీగా ఎలా రిమెంబర్ పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్సీఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ క్యూ టు ది పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఆర్ పెట్టుకున్నాను కానీ మీకు ఎక్స్ వాల్యూస్తో అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుందని మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది మోడిఫై చేయడం జరిగింది. సో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఎక్కువ ఈజీగా రిజిస్టర్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఏం లేదు, టూ ఇస్తారని చెప్పినా కదా కంపారిజన్. సో ఏ పర్సన్ ఇంత, బి పర్సన్ ఇంత. అదే పి అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక సింగిల్ ట్రయల్ అంటే ఒక ఏమంటారు, సో అది సమ్ చేసేటప్పుడు మీకు చెప్తా కానీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత, క్యూ అంటే ఏంది ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత, అంతే కదా. కంపారిజన్ అంటే ఏంది, ఒక పర్సన్ సక్సెస్ అయితే ఒక పర్సన్ ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అయినట్టే. సో గేమ్ అంతే కదా, ఒకరు విన్ అయినారంటే ఆటోమేటిక్గా ఇంకొకరు లూజ్ అయినట్టే. సో అది. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్ని ఆటలు అన్నారు అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్లేయిడ్. సో అదే అనమాట ఏంటంటే. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేది. ఆర్ కాదు, ఇక్కడ మనం ఎక్స్గా డినోట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్ని టైమ్స్ ఆడినారు, అందులో సక్సెస్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని మ్యాచ్లు విన్ అయినారు, టోటల్ మ్యాచెస్ ఎన్ని ఆడినారు అనేది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి మనకు పీక్యూ అనేది డైరెక్ట్ ఇస్తారు. సో పీక్యూ అనేది ఏంటంటే పీ ఎంత సక్సెస్ పర్సంటేజ్, క్యూ ఎంత ఫెయిల్యూర్ పర్సంటేజ్ అని డైరెక్ట్ ఇస్తారు. సో ఒక్కోసారి ఒక్కోసారి రకంగా ఇస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇవ్వరన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి, మెయిన్ ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పీ. సో ఎక్స్ బార్ అంటే ఏంది, మెయిన్ ఇండివిజువల్ సిరీస్లో, డిస్క్రీట్ సిరీస్లో, కంటిన్యూస్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ పార్ట్లో తెలుసు కదా. ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పీ. పీ ఎలా వస్తుంది, ఇది ఎన్పీ అంటే ఎన్ ఇంటూ పీ. ఎన్ అనేది ఇటు సైడ్ అయితే డివైడెడ్ బై అవుతుంది, పీ అంటే ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ చేస్తే పీ వస్తుంది. సో క్యూ ఎలా వస్తుంది అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. సో క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ చేస్తే క్యూ వస్తుంది. సో అది. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీఎక్స్ ఉంది. ఎన్సీఎక్స్ ఫార్ములా ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఎన్సీఎక్స్ అంటే ఇది ఫార్ములా. ఇవి ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు ఈజీగా నేను చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే పీ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, ఎన్సీఎక్స్
పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. ఇది ఫార్ములా ఎన్సిఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. ఓకే, లేదంటే ఇది ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ రకం గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పినా కంపారిజన్ కోసం యూజ్ చేస్తారు. కంపారిజన్ ఎప్పుడు 2 పర్సన్స్ మధ్య ఉంటుంది. సో 2 పర్సన్స్ 2 ప్రోడక్ట్స్. సో ఎంత సక్సెస్ శాతం ఉంది ప్రోడక్ట్ ఫస్ట్ది అండ్ సెకండ్ది. సో ఒక పర్సన్ అంటే ఏమంటారు మ్యాచ్లా, సో ఈ టీం ఎంత ఏమంటారు గెలిచే ఛాన్స్ ఉంది, ఈ టీము ఎంత గెలిచే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా ఒక 2 ఉంటాయి ప్రతి దాంట్లో. సో సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో దీనికి ఎక్స్ పెట్టుకోండి అండ్ దీనికి ఎక్స్ పెట్టుకోండి. కానీ ఇక్కడ వచ్చేసి ఈ క్యూ మాత్రం ఫెయిల్యూర్కి ఉపయోగిస్తారు కాబట్టి ఎన్ మైనస్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం పెట్టుకుంటారంటే ఈ ఎక్స్నే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఎన్ ఉంది ఈ ఎక్స్ ఉంది, ఈ ఎన్ అండ్ ఎక్స్ మధ్యలో సి పెట్టుకోండి. ఓకే, ఇది ఫార్ములా మెయిన్. సో ఇది ఎన్సిఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇదైతే ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ వాల్యూ తెలుస్తుంది, ఈ వాల్యూ తెలుస్తుంది, ఈ వాల్యూ. సో సింపుల్ చేస్తారు. ఈ ఎన్సిఎక్సే మనకు మ్యాటర్ ఇక్కడ. ఎన్సిఎక్స్ అంటే ఈ ఎన్ సిఎక్స్లో ఫస్ట్ ఏది ఉంది, ఎన్ ఉందా ఎక్స్ ఉందా, ఎన్ ఉంది. సో ఎన్ మీద రాసుకోండి, కింద ఏముంది ఎక్స్ ఉంది, ఎక్స్ కింద రాసుకోండి. ఇక్కడ ఉన్నటువంటివి ఎన్నులు ఎక్స్లో ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా ఏం లేవు. సో కాబట్టి ఎన్ ఎక్స్ ఉంది కాబట్టి ఎన్ మైనస్ ఎక్స్ అని రాసుకోండి. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పెట్టండి. సో నెక్స్ట్ అన్నిటికీ ఫ్యాక్టోరియల్ యాడ్ చేయండి. ఓకే, ఇదే ఫార్ములా దీనికి. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి ఇది. ఇంకోటి ఏమన్నా డైరెక్ట్ పీ క్యూలు వాళ్ళు ఇస్తారు, ఇవ్వనప్పుడు ఏం చేయమన్నా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి ఫార్ములా. పీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ ఈక్వల్ టు పీ ఫార్ములా. ఓకే, ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తావు. క్యూ ఎట్లా వస్తుంది, 1 మైనస్ పీ. 1లో నుంచి పీని మైనస్ చేస్తే క్యూ వస్తుంది. సో ఇది అంటే వాళ్ళు డైరెక్ట్ పీలు క్యూలు ఇస్తే వస్తుంది, లేదు అంటే వాళ్ళు ఎక్స్ బార్ ఎట్లా కనుక్కుంటారు, వాళ్ళు డేటా ఇస్తారు కదా. ఇండివిజువల్ సిరీస్లు ఇచ్చినారా, డిస్క్రీట్లు ఇచ్చినారా, కంటిన్యూస్లు ఇచ్చినారా. మ్యాక్సిమం డిస్క్రీట్ సిరీస్దే ఇస్తారు, ఎందుకంటే ప్రాబబిలిటీ అంటేనే డిస్క్రీట్ ఉంటుంది. సో డిస్క్రీట్ సిరీస్లు ఇచ్చినప్పుడు నీ డిస్క్రీట్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేయలేవా, డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా ఏంది ఇదే కదా. ఇక్కడ ఎఫ్ అనేది పీ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, లేదంటే ఎఫ్ఏ ఉంటుంది, ఏదన్నా ఉండని ఇదే కదా ఫార్ములా. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వస్తుంది ఈక్వల్ టు ఎన్ పి. ఎన్ అంటే ఏంది, వాళ్ళు ఇస్తారు నెంబర్ ఆఫ్ ట్రయల్స్. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్నిసార్లు మనం ఏమంటారు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ మనం ఎన్ని మ్యాచ్లు ఆడినాము అనేది. సో ఆ రకంగా చెప్తున్నాం. సో ఇంకా నెక్స్ట్ పీ వస్తుంది కదా. సో 1లో నుంచి పీని మైనస్ చేస్తే క్యూ వస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది. సో వాళ్ళు డేటా ఇస్తే పీలు క్యూలు డైరెక్ట్ ఇస్తారు, లేదంటే మనం ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రకంగా మనము ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంకో ఫార్మాట్ ఉంటుంది. సో ఈ రకంగా సమ్మేషన్ ఎఫెక్ట్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా వచ్చేసి ఏమైపోతుందంటే ఈ సమ్మేషన్ ఎఫ్ అంటే ఏంది, డినోటెడ్ ఈ పెద్ద ఎన్ కదా. సో కాబట్టి ఈ పెద్ద ఎన్ అనేది ఫార్ములాకి యాడ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు మనము ఎక్స్ ఈ పీ అనేది డైరెక్ట్ పీలు క్యూలు ఇచ్చినప్పుడు ఇదే ఫార్ములా, ఇది ఉండదు. ఎప్పుడు ఈ ఎన్ యాడ్ అవుతుంది, మనము ఎక్స్ బార్ అనే ఫార్ములా ఉపయోగించి చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఎన్ అనేది ఇంటూ చేస్తాం ఈ ఫార్ములాతో పాటు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చూడండి ఫార్ములాస్ మెయిన్. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్సిఎక్స్, నేనేం చెప్పిన పీకి ఎక్స్ క్యూకు ఎక్స్ అన్న కొంచెం దూరం పెట్టుకోండి, ఎన్ మైనస్ పెట్టుకోవాలి, ఇది ఫార్ములా. సో ఎన్సిఎక్స్ అంటే ఏంది ఫార్ములా, ఫస్ట్ ఎన్ ఉంది ఎక్స్ ఉంది, తర్వాత ఎన్ మైనస్ ఎక్స్. సో వీటన్నిటికీ ఫ్యాక్టోరియల్ యాడ్ చేయమన్నా ఇది. సో ఒక్కసారి డైరెక్ట్ ఇస్తే ఇది చేస్తావు, మీను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫార్ములా ఏంది, మీనుకు సంబంధించింది అంటే ఎక్స్ బారు, ఇలా చేస్తే మనకు పీ వస్తుంది. క్యూ ఎలా వస్తుందంటే 1 మైనస్ పీ వేస్తే వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ డేటాతో చేసినప్పుడు ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, పీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే సేమ్ ఎన్సిఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఎన్ మైనస్ ఎక్స్, కానీ ఇక్కడ ఎన్ యాడ్ అవుతుంది అంతే. ఎన్ అంటే సమ్మేషన్ ఎఫ్ యాడ్ అవుతుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజ్ ఇన్ అన్ ఇండస్ట్రీ ఇన్ సచ్ దట్ ద వర్క్మెన్ హ్యావ్ ఎ 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 workmen 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్. అంటే ఆక్యుపేషనల్ డిసీజ్ ద ఇన్సిడెన్స్. సో అంటే ఇండస్ట్రీలకు సంబంధించి ఒక ఏమంటారు ఆక్యుపేషనల్ డిసీజ్ అనేది ఈజ్ సచ్ దట్ ద వర్క్ మెన్ హ్యావ్ ఏ
వర్క్ మెన్ అంటే అక్కడ పనిచేసే వర్క్ మెన్స్కి హ్యావ్ ఎ 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. అంటే చెప్పాను కదా, కంపారిజన్ అంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇక్కడ వర్క్ మెన్స్కి 20% ఛాన్స్ ఉంది, 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. ఓకే, ఇన్సిడెన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజ్. సో ఇక్కడ 20% ఛాన్స్ ఉంది. సో నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా గుర్తుపట్టాలని చెప్పాను. సో ఇక్కడ వీళ్ళు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని ఇవ్వలేదు. చూడండి మీరు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ అవుట్ 6 వర్క్మెన్ 3 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్. సో ఇది, సో కాబట్టి ఇది మీనింగ్ ఏంటంటే, సో ఎంత పర్సంటేజ్ ప్రాబబిలిటీ అంటే ఎంత పర్సంటేజ్ అవకాశం ఉంది ఇన్ పర్సంటేజ్ వైజ్గా 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్. సో ఇది అనేది బైనామియల్ ఇవ్వలేదు వీళ్ళు. సో మనం ఎలా గుర్తుపట్టాలంటే కంపారిజన్ చేస్తారు. సో ఒక ప్రాబ్లం ఉంది, ఇంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఆ రకంగా వచ్చిందంటే బైనామియల్ అని అర్థం. సో ఇక్కడ బైనామియల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కంపారిజన్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్. అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఏంటంటే 20%. ఏ సక్సెస్ ఆ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ ఎఫెక్ట్ అయ్యే పర్సంటేజ్. సో అది, సో కాబట్టి సఫరింగ్ అయ్యే పర్సంటేజ్. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో కాబట్టి పి అంటే వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు వాళ్ళు. సో ఇదే 20% అంటే ఏంది, 20 డివైడెడ్ బై 100 చేస్తే మనకు వచ్చేది 0.2. సో ఇది ఏంటంటే ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ లేదంటే ఛాన్స్ ఆఫ్ సఫరింగ్. సో ఇది కంపారిజన్ ఇస్తారు. ఈ సిచ్యువేషన్ ఉంది, సో ఇంత పర్సంటేజ్ అనేది ఏంది సఫరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, అయితే ఇంత పర్సంటేజ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పి అది ఇది కాదు కానీ ఫస్ట్ దీనికి సంబంధించిన ఫార్ములా రాసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఫార్ములా ఏం చెప్పాను, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బైనామియల్, దిస్ ఈజ్ రాయాలి మీరు, దిస్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాం అని రాయాలి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా వచ్చేసింది NCX PX QN-X గుర్తుపెట్టుకోమన్నారు. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం రెండు చెప్పిన 2 మెథడ్స్ చెప్పాను. 1 మెథడ్ ఏమో PQ డైరెక్ట్ ఇస్తారని చెప్పాను, సెకండ్ మెథడ్ ఏమో మీను బట్టి చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ మనకు 2 మెథడ్స్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి PQ డైరెక్ట్ ఇస్తారు, అది 1 మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్ టు NP, ఈ రకంగా P కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు తెలియాల్సిన మ్యాటర్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ఇచ్చినారా P లేదంటే సమ్ మ్యాటర్ అనేది ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమి ఇస్తారు, ఎక్స్ వాల్యూస్ F వాల్యూస్ ఇస్తారు. సో ఆ రకంగా ఇచ్చారా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు. సో ఏమన్నారు 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ అన్నారు. సో సక్సెస్ పర్సంటేజ్ అనేది ఆల్వేస్ P. అంటే సక్సెస్ పర్సంటేజ్ అంటే ఇంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, 20% నిజంగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అనేదాన్ని P అంటారు. ఆల్రెడీ నేను ఇక్కడ సమ్లో కూడా రాయడం జరిగింది ప్రాబ్లంలో. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. సో సక్సెస్ పర్సంటేజ్, సో వాళ్ళు సక్సెస్ పర్సంటేజ్ ఇస్తారు అంటే 20% నిజంగా అంటే ఏమంటారు అయ్యే ఛాన్స్ ఉంది, సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది సక్సెస్. సో కాబట్టి మన ఫార్ములా ఏంది ఫస్ట్ రాసుకోలేదు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం NCX PX QN-X. ఇది రాసుకున్నాక మనం ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది చూడాలి. సో ఫస్ట్ అనేది వాళ్ళు ఇక్కడ మనకి ఏం కావాలో P కావాలా Q కావాలన్న. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, P ఇచ్చారు. P అంటేనే పర్సంటేజ్ ఏంది సక్సెస్ పర్సంటేజ్. సో 20% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ ఇండస్ట్రీలో అని. సో కాబట్టి P వచ్చింది అనుకో, Q అంటే ఆల్రెడీ ఏం చెప్పాను P వచ్చింది కాబట్టి Q కావాలి. Q అంటే ఏం చెప్పాను 1 - P అని చెప్పాను. సో 1 - 0.2 అంటే ఆటోమేటిక్గా ఏంటిది 0.8 Q. ఓకే, Q వచ్చేసి 0.8 అండ్ ఇవన్నీ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఆర్డర్ ప్రకారంగా రాసుకోండి. P తర్వాత Q అని నెక్స్ట్ ఫార్ములా రాసుకోండి. సో ఇది, సో PQ వచ్చింది. సో పర్సంటేజ్ ఛాన్స్ ఏమో ఇంత ఉంది, సక్సెస్ నాట్ గెట్టింగ్ అంటే డిసీజ్ అసలు ఎఫెక్టివ్ కాదు అనేది ఇది. సో సక్సెస్ ఇది, ఫెయిల్యూర్ మీరు చెప్పేది తప్పని. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఉపయోగిస్తారు. సో ఇది ఫార్ములా. వీళ్ళు ఏమడుగుతున్నారు ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్స్ 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 4 ఇది చూడండి, వర్క్మెన్ 4. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్స్ అంటే అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్ల నుంచి
4 or more will contact to the disease అన్నారు. అంటే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ప్రాబబిలిటీ అంటే ఇది P of X. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 4 or more అంటే గ్రేటర్ దాన్ 4 అంటే ఏంది? ఈక్వల్ టు 4. మోర్ అంటే ఏంది? గ్రేటర్ దాన్ 4 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఈ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. P of X అంటే ఇదే కదా ఫార్ములా. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనం ఏదైతే ఎంత శాతం ఉంది అంటే ఎక్స్ పర్సంటేజ్ ఏమంటున్నారంటే ఈక్వల్ టు 4. ఇదంటే ఈక్వల్ అంటే 4 ఆర్ మోర్ అంటే 5, 6, 7. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 అంటే 6 వర్క్మెన్స్ నుంచి 4 ఆర్ మోర్ అనేది డిసీజ్ అనేది ఉంటుంది, వీళ్ళు కాంటాక్ట్ ద డిసీజ్ అన్నారు. అంటే అర్థమైంది మనకు ఫస్ట్ 4 అనేది ఈక్వల్ టు 4 అవునా? అంటే 4 అనేది ఎస్ వర్క్మెన్ 4 నుంచి. మోర్ అంటే అర్థమైంది ప్లస్ P of X ఈక్వల్ టు 5 అని ప్లస్ మోర్ అంటే ఇంకా 6 కూడా వస్తుంది కదా ఇది. సో వీళ్ళు ఏమన్నారు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 నుంచి అన్నారు. సో అంటే 6కి ఎన్ని చేయాల? ఎందుకంటే 6 నుంచి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 అంటే 6లో నుంచి వర్క్మెన్ 4 ఆర్ మోర్ అంటే 6 వర్క్మెన్ల నుంచి 4 నుంచి 6 మధ్యలో అంటే ఒక 4, 5, 6% ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో కాబట్టి 4 ఆర్ మోర్ అన్నారు కాబట్టి 4 నుంచి మోర్ ఎంతవరకు రాసుకోవాలి? 6 అవుట్ ఆఫ్ 6 అన్నారు కాబట్టి 6కి ఎండ్ చేయాలి. ఓకే, ఈ ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్ములాస్ అనేది ఏంటంటే సింపుల్. వీళ్ళు ఏమన్నారంటే P of X గ్రేటర్ దాన్ 4 అంటే అర్థం ఏంటంటే P of X ఈక్వల్ టు 4 అని రాయొచ్చు ఇది. సో P of 4 ప్లస్ P of 5 ప్లస్ P of 6 సింపుల్గా చెప్పాలంటే అవునా? అంటే P of 4 అంటే ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఫస్ట్ P of 4 ఫైండ్ అవుట్ చేద్దాం. P of 4 అంటే ఇదే ఫార్ములా కదా. N అంటే ఇట్ మీన్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు P of 4 ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫార్ములా కదా. సో ఫార్ములాలో N అంటే ఏంది? N అంటే అవుట్ ఆఫ్ 6 నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 6 అనేది N ఈక్వల్ టు 6 ఎందుకంటే అవుట్ ఆఫ్ 6 నుంచి 4 ఆర్ మోర్ విల్ కాంటాక్ట్ ద డిసీజ్. N ఈక్వల్ టు 6. సో 6CX X అంటే ఏంది? P of 4. సో ఇది 4 మనం 4ది కనుక్కుంటున్నాం కాబట్టి. సో P అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా 0.2. X అంటే ఇదే 4. Q అంటే ఏంది? 0.8. సో నెక్స్ట్ ఏంది? N మైనస్ X. N అంటే ఏంది? 6 మైనస్ X అంటే 4. సో 6 మైనస్ 4. సో 6C4 0.24 అండ్ 0.82. సో ఈ రకంగా మనకు వచ్చింది. సో ఈ రకంగా వచ్చినాక మనం ఏం చేయాలంటే ఇదంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా. సో ఇదంటే 6C4 అంటే ఏం చెప్పాను ఫార్ములా? NCX వస్తే ఫస్ట్ N రాసుకోండి, తర్వాత ఈ X రాసుకోండి, N మైనస్ X రాసుకోండి, ప్రతిదానికి ఫ్యాక్టోరియల్ పెట్టండి అని చెప్పిన. సో ఇది అంతే 6 రాసుకోండి, 4 రాసుకోండి, 6 మైనస్ 4 రాసుకోండి, ప్రతిదానికి ఫ్యాక్టోరియల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది? ఇది 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ 6 మైనస్ 4 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది అవునా? ఇదంటే అర్థమైందంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే చూడండి 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి బ్యాక్ వెళ్ళాలి. సో 6 ఇంటూ 1 వరకు వెళ్ళాలి. 5, 3, 2, 1. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఇక్కడ 4 రాయలేదు. 4 అదో 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ 4. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే వెనకరికి వెళ్తే 2 ఇంటూ 1 ఉంటుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఇవి క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి 1, 2, 3 1, 2, 3, 4 ఉంది. ఇక్కడ 1, 2, 3, 4 ఉంది. సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఎంత? ఇక్కడ 5 ఇంటూ 6 30. 30 డివైడెడ్ బై 2 మిగిలింది. సో 30 డివైడెడ్ బై 2 అంటే ఎంత? మనకు 15 వస్తుంది అవునా? సో 15 ఇది వస్తుంది. సో ఈ 15 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 0.2 హోల్ టు ది పవర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 0.00
0.16 వస్తుంది ఇంటూ 0.2 హోల్ స్క్వేర్ చేస్తే 0.64 వస్తుంది. సో ఈ 3ని మల్టిప్లై చేస్తే మనకు 0.01536 వస్తుంది ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ మనం P(5) ఫైండ్ అవుట్ చేయాలి. P(5) అంటే ఎన్ వాల్యూ సేమ్ 6, సి P(5) అంటే ఎక్స్ ప్లస్లో ఇప్పుడు 4 పెట్టుకొని చేసినాం, ఇక్కడ 5 పెట్టుకొని చేయాలి. సో 5 పెట్టుకుంటే 0.2, ఎక్స్ అనేది ఎంత మనకి ఇక్కడ 5, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0.8 కామను, 6 కామన్ ఎన్ మైనస్ ఇక్కడ ఎక్స్ వచ్చేసి 5 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 6 సి 5 0.2 హోల్ టు ది పవర్ 5 అండ్ 0.8 6 మైనస్ 5 వచ్చేసి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూడండి ఇది అనేది మనము ఎలా చేయాలి ఆటోమేటిక్గా, ఇది అనేది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇక్కడనే కూడా చేయొచ్చు, ఇక్కడ రఫ్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. 6 అంటే ఫస్ట్ 6 మీద పెట్టుకోమన్నా ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇది అనేది కింద 5 ఫ్యాక్టోరియల్ పెట్టుకోమన్నా, నెక్స్ట్ ఇవి రెండింటిని మైనస్ చేయమన్నా 6 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అని. సో ఇక్కడనే కూడా రాయొచ్చు 5 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఇదంతా రాయండి ఇలా. సో ఇక్కడ మీరు చూస్తే ఒకటి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఒక్కసారి మీరు అంత ప్రాసెస్ కాకుండా 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 నుంచి రివర్స్ పోతుంది కదా. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి రివర్స్ పోతుంది కదా. 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ 6 కదా మిలిగేది. అంటే ఇప్పుడు 6 నుంచి ఇక్కడ చూపిస్తున్న 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 పోతుంది. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3. సో ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ మిలిగేది 6 ఒకటే కదా. సో కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నేను 6 రాసుకుంటున్నా డివైడెడ్ బై ఇక్కడ 6 మైనస్ 5 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1కి రివర్స్ పోతే 1 కదా లాస్ట్, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో నెక్స్ట్ ఓకే ఈ రకంగా మీరు చేయాలా 0.8 1. సో ఇక్కడ మనకు 6 అండ్ 0.2 హోల్ టు ది పవర్ 5 అంటే మనకు 0.00032 ఇంటూ ఇది 0.8 వస్తుంది. సో వీటన్నిటిని మనము క్యాలిక్యులేషన్ చేస్తే 0.001536 వస్తుంది. ఇది వచ్చేసి P(5). నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు P(6) వరకు కదా, ఎందుకంటే ఇది ఏమంటారు 4 ఆర్ మోర్ అన్నారు. సో 6 వరకు. సో P(6) అంటే ఏం లేదు, ఆల్రెడీ 6 సి ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు మనం 6 పెట్టుకోవాలి అంతే. 0.2 నెక్స్ట్ ఏంది 0.8. ఇక్కడ ఏంది P(x) కదా, ఎక్స్ అంటే మనకి అయితే ఇక్కడ n-x ఆల్రెడీ 6 ఉంది, మైనస్ మళ్ళీ 6. సో ఇక్కడ 6 ఇది వచ్చేసి మనం ఒకటి ఆలోచించండి, ఇది వచ్చేసి ఏమైపోతుంది అంటే చూడండి 6 ఫ్యాక్టోరియల్ మళ్ళీ కింద వచ్చేసి ఏమొస్తుంది అంటే మనకు ఇక్కడ కింద వచ్చేసి ఇది కిందిది రాయమన్నారు కదా. సో 6 మైనస్ 6 అంటే 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. సో డైరెక్ట్ 0 ఫ్యాక్టోరియల్ అయ్యండి. ఇక్కడ వచ్చేసి 0.26, ఇక్కడ వచ్చేసి 0.8, ఇక్కడ వచ్చేసి మనకు 6 మైనస్ 6 అంటే 0 అవుతుంది. ఓకే ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది అవునా. ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 కాదు, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఈ రకంగా సేమ్ వచ్చినాయంటే అర్థం ఏంటిదంటే 1 అని డైరెక్ట్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో అది గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 డివైడెడ్ బై 1. ఓకే 0.26. సో 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే ఇది కూడా 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే కూడా 1, అది గుర్తుపెట్టుకోండి. 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే 0 అనుకోకండి, అది 1, అదొకటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండ్ 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే కూడా 1 వస్తుంది. సో కాబట్టి మనకి ఇంక ఇక్కడ ఏమున్నాయి 1/1 అంటే 1 కదా. సో 0.2 హోల్ టు ది పవర్ 6 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.0000064 ఇంటూ ఇది 1. సో మొత్తానికి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 0.00064 వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0.8 హోల్ టు ది పవర్ ఏ 0 అయినా ఆటోమేటిక్గా 1 వస్తుంది, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, మనకి ఏంటిది P(4) + P(5) + P(6). సో ఇక్కడ నేను రఫ్గా రాస్తున్నా, ఇంకో పేజీలో రాయాలి మీరు. సో మీకు అవేర్నెస్ ఎలా చేస్తారనేది అంతా చెప్తున్నా. సో P(4) అంటే ఎంత 0.01536 ప్లస్ నెక్స్ట్ ఏంటి P(5) ఎంత వచ్చింది మనకు 0.001536 వచ్చింది, అది ప్లస్ ఇది 0.00064. సో ఈ 3ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.0169 వస్తుంది. ఇదే వాళ్ళు అడిగిన
ఆన్సర్. సో వాళ్ళు ఏమడిగినారంటే మొత్తానికి అవుట్ ఆఫ్ 6 అంటే ఏంటంటే టోటల్ 6 ఉన్నారు. సో n = 6 అన్నారు, అందులో 4 ఆర్ మోర్ అన్నారు. అంటే 4 అంటే ఇది =4, మోర్ అంటే ఇది. సో ఇది కనుక్కోమన్నారు. సో ఇదంటే ఏంది 4, 5, 6 ఉంటుంది. 4, 5, 6 ఎక్స్ వాల్యూస్ తీసుకొని బై యూజింగ్ n, p, qతో మనం ఫైండ్ అవుట్ చేయాలి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఆ 3 వాల్యూస్ వచ్చినాక యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఏ అండ్ బి ప్లేడ్ 12 గేమ్స్. సో 12 గేమ్స్ ప్లే చేసినారు ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ విచ్ 6 గేమ్స్ A1, 4 గేమ్స్ ఆర్ won by B. Okay, and 2 games end in tie. They all agree to play a tournament consisting of 3 games. Find the probabilities that A win all games, second one 2 games end in tie, and third one A and B win alternatively, and fourth one B wins at least 1 game. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనము 12 గేమ్స్లో ఏ వచ్చేసి 6 గేమ్స్ విన్ అయినారు, అండ్ బి వచ్చేసి 4 గేమ్స్ విన్ అయినారు, అండ్ 2 గేమ్స్ ఎండ్ ఇన్ టై అన్నారు. సో ఫస్ట్ మనం టై గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ బి గురించి మాట్లాడుకుందాం. సో ఏ వచ్చేసి ఏ అంటే చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో ఏ ఎంత విన్ అయినారు? 6 గేమ్స్ విన్నారు. ఎన్ని గేమ్స్లో? 12 గేమ్స్. సో డివైడెడ్ బై 12 చేస్తే సో 1/2. సో ఇది వచ్చేసి మనం పీగా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బి ఎన్ని గేమ్స్ విన్ అయినా 4 డివైడెడ్ బై 12 అంటే 1/3. సో ఇది క్యూగా కన్సిడర్ చేయాలి. ఎందుకు ఇదే పీ, ఇది ఎందుకు క్యూ అంటే ఫస్ట్ మనకి ఏది ఇచ్చినారో అది పీగా కన్సిడర్ చేయాలి, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూగా కన్సిడర్ చేయాలి. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు, 2 ఇచ్చినప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే దే ఆల్ అగ్రీ టు ప్లే ఏ టోర్నమెంట్. అది అనేది గతంలో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే దే ఆల్ అగ్రీ, అందరు అగ్రీ అయినా టు ప్లే ఏ టోర్నమెంట్. సో కన్సిస్ట్ ఆఫ్ 3 గేమ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకోటి టై అయినది ఇది పక్కకు పెట్టండి. 2 గేమ్స్ టై అయినారు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుందామంటే దే ఆల్ అగ్రీ టు ప్లే ఏ టోర్నమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 గేమ్స్ ఉన్నాయి. ఫైండ్ ద ప్రాబబిలిటీస్ దట్ ఏ విన్ ఆల్ ద గేమ్స్. ఇక్కడ మనకు మ్యాటర్ ఏమి ఇచ్చినారు? ఈ సమ్ చేసినప్పుడు 6 మెన్స్ ఉన్నారు, 4 ఆర్ మోర్ అన్నారు. సో ఇది యూజ్ చేసినాం. ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు అది పీలు క్యూలు కనుక్కోవడానికి వర్కౌట్ అయ్యేది. 12 గేమ్స్ ఉన్నాయి కదా, ఏ విన్ ఆల్ ద గేమ్స్ అని 12 గేమ్స్ దగ్గర వర్కౌట్ చేయొద్దు. సో ఇక్కడ మనం కూడా అదేంటంటే ఛాన్స్, ఏ ఎంత ఛాన్స్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ విన్ అయింది, బి ఎంత పర్సంటేజ్ విన్ అయినారు అనేది పీ క్యూలు కనుక్కోవడానికి. మ్యాటర్ అనేది మనం ఇక్కడ 20% కూడా అందుకే ఉపయోగించాం, కానీ ఈ 20%తో ఇక్కడ ఉన్న మ్యాటర్ని కంపారిజన్ చేయలేదు. అది పీలు క్యూలు. ఇక్కడ ఏ విన్ ఆల్ ద గేమ్స్ అంటే ఇక్కడ మ్యాటర్ ఇస్తారు ఇంకొకటి. దే ఆల్ అగ్రీ టు ప్లే టోర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 గేమ్స్. అగ్రీ అయినారు ఆడాలని. సో కాబట్టి ఆ 3 గేమ్స్లా అంటే n = 3. అవేమో ఫస్ట్ పీక్యూ వాల్యూస్, అది గుర్తుపెట్టుకోండి. ఏ విన్ ఆల్ ద గేమ్స్. ఒకవేళ ఆ 3 గేమ్స్ విన్ అయితే ఎంత పర్సంటేజ్ ప్రాబబిలిటీ అని అంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి ఏ విన్ ఆల్ ద గేమ్స్ ఫస్ట్ రాసుకోండి. ఏ విన్స్ ఆల్ ద గేమ్స్. సో ఏ విన్ ఆల్ ద గేమ్స్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఫార్ములా ఏంది మనకు అసలు? ఇప్పుడు P(x) = NCR P(r) Qn-r. ఇక్కడ మనకు 2 మెథడ్లు నేను చెప్పిన. పీక్యూ వాళ్ళే డైరెక్ట్ ఇస్తారు, ఇది ఒక మెథడ్ అన్న. సో పీక్యూలు వీళ్ళే ఇచ్చిన డైరెక్ట్ ఇంకో మెథడ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే NCR PR Qn-r. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఆల్ 3 గేమ్స్ విన్ అయినారు కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏమైపోతుంది? ఆల్ 3 గేమ్స్ విన్ అయినారు కాబట్టి x = 3 అవుతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాదు. ఎందుకంటే ఏమంటారు 4 ఆర్ మోరు 4 ఆర్ లెస్ అనలేదు. 3 గేమ్స్ విన్ అయినారు ఏ అని చెప్తున్నారు అంటే x = 3. సో 3 గేమ్స్ వీళ్ళు విన్ అయినారు అన్నారు. సో x = 3 గేమ్స్ విన్ అయినారు అంటే. సో అప్పుడు n అంటే ఏం చెప్పినా నేను? సో ఎన్ని గేమ్స్ కండక్ట్ చేసినారు వాళ్ళు? 3 గేమ్స్. సో n = 3. సో 3 సారీ ఇక్కడ ఎక్స్లు రాసుకోవాలి. ఓకే, ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ ఉన్నది. పి అంటే ఏంది? 1/2. ఓకే, ఎక్స్ అంటే ఇది. నెక్స్ట్ 1/3 వచ్చేసి ఏంది? క్యూ. ఎన్ అంటే ఏంది? మనం 3 గేమ్స్ ప్లే చేసినారు ఇది. సో ఈ రకంగా చేస్తే 3C3 ఈ రకంగా వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది సేమ్ వచ్చిందనుకో 1 అని అర్థం. ఇంకా మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే చేసుకొని నేను చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఇది వచ్చేసి ఇంకా ఏంది 1/2
హోల్ క్యూబ్ 1/2 హోల్ క్యూబ్ మీరు 1/2 అంటే 0.5 హోల్ క్యూబ్. సో ఇది వచ్చేసి 1/3 0. సో ఇక్కడ 1/3 హోల్ టు ది పవర్ 0 అంటే కూడా ఆటోమేటిక్గా 1 అని చెప్పినా కదా. సో ఇంకా 0.5 హోల్ క్యూబ్ ఒక్కటి చేయాలి. చేస్తే మనకు 0.5 హోల్ క్యూబ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 0.125 వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్ P of x = 3 అనేది ఇది సాల్వ్ చేసినాం ఫస్ట్ది. నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి 2 గేమ్స్ ఎండ్ ఇన్ టై అంటున్నారు. సో 2 గేమ్స్ టై అయినాయంట. సో ఫస్ట్ ఏమో 3 గేమ్స్ విన్ అయితే ఏంటిది ప్రాబబిలిటీ అనేది. సో ఒకవేళ 2 గేమ్స్ టై అయితే అంటే ఇంకా టై అయినది ఎవరు విన్ కాదు, టై అయిపోయినాయి 2 గేమ్స్. అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అంటే చూడండి 2 గేమ్స్ ఏంది 2 గేమ్స్ వచ్చేసి టై అయినాయి. సో టై అయితే పరిస్థితి ఏంది ఆటోమేటిక్గా ఏంది P of x = 2నే. ఫార్ములా వచ్చేసింది NCX P of x Qn-x. కానీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం పర్సంటేజ్, ఏ సక్సెస్ అయ్యే పర్సంటేజ్ P కన్సిడర్ చేసినాం, B సక్సెస్ అయ్యే పర్సంటేజ్ Q కన్సిడర్ చేసినాం. వీళ్ళు టై పర్సంటేజ్లో Pది Qది కనుక్కోవాలి మళ్ళీ. అదంతే కదా, ఏ సక్సెస్ ఎంత, ఎన్ని గేమ్లు విన్ అవుతున్నారు 6/12 12 గేమ్స్ 6. ఇదే వీళ్ళు ఏమన్నారు 2 గేమ్స్ టై అయితే ఎంత అన్నారు. అప్పుడు పీక్యూ వాల్యూలు ఈ పర్సన్ విన్ అయినది, ఈ పర్సన్ ఇంత విన్ అయినది ఎట్లా రాస్తూ పీక్యూ వాళ్ళు టై అన్నారు కాబట్టి టైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. టైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమన్నారు 2 గేమ్స్ టై అయినని అన్నారు. సో అప్పుడు 2/12 ఫస్ట్ వన్ 12 గేమ్స్ 2 గేమ్స్ టై అయినారు. సో అప్పుడు ఎంత వస్తుంది 1/6 వస్తుంది. సో క్యూ ఎట్లా వస్తుంది 1 - PS వస్తుంది. సో 1 - 1/6 ఎందుకంటే క్యూది మ్యాటర్ ఇవ్వలేదు వాళ్ళు, ఇస్తే తీసుకుంటుంటే క్యూది ఇచ్చినారు, క్యూది ఇవ్వలేదు ఇక్కడ. సో ఇది 1 - ఇది చేస్తే వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకు 5/6 వస్తుంది. సో ఈ పీలు క్యూలు కన్సిడర్ చేసి ఇది చేయాలి. సో P of x = 2 అన్నారు కదా. సో మనకు గేమ్ ఇది మాత్రం 3 కామన్, ఎందుకంటే 3 గేమ్లలో 2 గేమ్లు టై అయిన అన్నారు. సో ఎన్ని మాత్రం 3 కామన్ 3C x వచ్చేసి ఇదే. ఈ పీలు క్యూలు మాత్రం ఇక్కడ సక్సెస్ అయినది తీసుకుంటున్నాం కదా, టై అయినది సక్సెస్ తీసుకోవాలి అంతే. సో ఇది 1/6, ఇదేమో ఇక్కడ 5/6, x ఏమో ఇది 2, ఇక్కడ 3 - 2. సో ఇది 3C2 అంటే ఇది 3 ఫ్యాక్టోరియల్. ఇది కూడా ఏంటంటే ఈ రకంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాల్యూనే వస్తుంది. ఓకే, కావాలంటే ఇక్కడ మనం చేసినాం కదా ఒక సమ్, అదో 6 5 ఉంది కదా, 1 డిఫరెన్స్ ఉందనుకో వాల్యూ, ఆటోమేటిక్గా 6 వాల్యూ మీది వస్తుంది. సో ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే చేయండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని అనిపిస్తే చేయండి. సో చేస్తున్నా చూడండి మీకోసం. ఇది 2 అనేది ఫ్యాక్టోరియల్ లీడ్ వస్తుంది. ఇక్కడేమో 3 - 1 అంటే అంతే కదా, 3 - 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా. 2 అంటే ఇది 2 × 1. ఇక్కడ కూడా మనకు 3 × 2 × 1 అంటే 2 పోతుంది. ఇక్కడ 3 మాత్రమే వస్తుంది కదా. సో కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏముంది 1/6 హోల్ స్క్వేర్ ఉంది. సో 1/6 హోల్ స్క్వేర్ అంటే ఆటోమేటిక్గా మనకు 1/6² అంటే 36 వస్తుంది. సో 5/6 అంటే 5/6 వస్తుంది. 3 - 2 అంటే 1 కదా. క్యాలిక్యులేటర్ ఎగ్జామ్లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 3 వస్తుంది అండ్ ఇక్కడేమో 1/36, ఇక్కడేమో 5/6. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 0.069 వస్తుంది. ఇది వచ్చేసి 2 గేమ్స్ టై అయినప్పుడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే A and B విన్ ఆల్టర్నేటివ్లీ అన్నారు. A and B విన్ ఆల్టర్నేటివ్లీ అంటే ఏంటంటే చూడండి, A and B విన్ ఆల్టర్నేటివ్ అంటే 3 గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 గేమ్స్ కదా, ఫస్ట్ A విన్ అయినారు, తర్వాత A విన్ అయినారు అంటే ఆటోమేటిక్గా ఏంది అర్థము B లూజ్ అయినట్టు. 3 గేమ్స్ ఇప్పుడు 3 గేమ్స్ అనేది రన్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ A విన్ అయినారు అంటే అర్థమైంది B లూజ్ అయినట్టు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు A విన్ కావాలా, అవునా. సో ఆ రకంగా అనమాట ఆల్టర్నేటివ్లు అంటే. సో ఆ రకంగా A and B విన్ ఆల్టర్నేటివ్లు అంటే ఇక్కడ చూడండి ఇక్కడనే ఇచ్చినారు. సో ఫస్ట్ ఏంది A విన్ కావాలి, B లూజ్ కావాలి, అప్పుడు A విన్ అయ్యాలి. నెక్స్ట్ ప్లస్ ప్రాబబిలిటీ ఇంకొకటి ఏంది B విన్ అయితే A లూజ్ అవుతారు అండ్ నెక్స్ట్ వన్ ఏంది మళ్ళీ B విన్ అవుతారు. సో వీటి యొక్క ప్రాబబిలిటీ A విన్ అయిన శాతం ఎంత, ఫస్ట్ పీలు క్యూలు కనుక్కున్నప్పుడు 1/2 కదా. ఇక్కడ చూడండి, సో 1/2 కదా. సో A విన్ అయ్యే పర్సెంటేజ్ కాబట్టి ఇది మీరు కావాలంటే నేను సపరేట్గా రాస్తా ఆల్టర్నేటివ్ A and B. సో ఇది వచ్చినప్పుడు మాత్రం ఫార్ములా ఏం అవసరం లేదు. A and B విన్ ఆల్టర్నేటివ్లు అన్నప్పుడు మనం ఏమంటారు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అయిపోతుంది. ఏంటంటే ఆల్టర్నేటివ్లు అంటే ప్రాబబిలిటీ ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి,
ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఏ విన్ అవుతారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా బి లూజ్ అయినట్టు, తర్వాత మళ్ళీ ఏ విన్ అయినట్టు ప్లస్. సో మనం 3 గేమ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ వరకు తీసుకోవాలి, 3 వరకే తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఏ విన్ అయినారంటే బి లూజ్ అవసరం లేదు. సో ఒకటి చూపించాలి వాళ్ళకి అంతే, ఏంటంటే ఏ విన్ అయితే నెక్స్ట్ బి లూజ్ అవుతారు, తర్వాత మళ్ళీ ఏ విన్ అవుతారు అన్నట్టు ఒక 3 చూపించాలి. విన్ను లూజు మళ్ళీ ఈయన విన్ అవుతారు, ఇంకా అట్లా ఉంటుందని సిరీస్. సో నెక్స్ట్ ఇది ఏది ఏతో స్టార్ట్ అయ్యి చెప్పినాం, ఇక్కడ బీతో చెప్పుకోవాలి. ఫస్ట్ బి విన్ అవుతారు అంటే ఆటోమేటిక్గా ఏ లూజ్ అవుతారు. సో ఏ లూజ్ అయినారు అంటే ఆటోమేటిక్గా మళ్ళీ బి ఇప్పుడు విన్ అవుతున్నారని. సో ఆ రకంగా ఒక 3 రాసుకోండి. రాసుకున్నాక ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఏ విన్ అయినప్పుడు అంటే సక్సెస్ రేట్ ఎంత, ఏ విన్ అయినప్పుడు 1/2 కదా. బి లూజ్ నెక్స్ట్ వచ్చేసి బి లూజ్ అంటే ఎంత 1/3 అంటే ఇది. నెక్స్ట్ ఎంత ఏ విన్ అంటే ఏంది అంటే వాటికి సంబంధించిన పర్సంటేజ్ రాసుకోవాలి, పీలు క్యూలు రాసుకోవాలి అంతే. ఏ విన్ అయితే ఏది రాసుకోవాలా, బి విన్ అయితే బీది, బి లూజ్ అయితే బీదే రాసుకోవాలా, ఆ రకంగా. ఓకే, ఎవరు ఏం విన్ అయినారో తెలియదు కానీ ఏం రాసుకోవాలంటే ఏ పేరు ఉందంటే అప్పుడు ఏది రాసుకోండి 1/2. ఇదే మీకు గుర్తు నేను చెప్పేది. సో ఇక్కడ బి అన్నారు కాబట్టి బీది రాసుకోండి. బీకి ఏముంది క్యూ ఇచ్చినాం కదా, బీకి 1/3. సో ఆ రకంగా కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోండి. ఇలా ఏ అన్నది, సో ఏ అన్నారు కాబట్టి ఏది రాసుకోండి. ఏకు పీ కదా అలర్ట్ చేసినది, ఎందుకంటే ఫస్ట్ ఏది ఇచ్చినారు కాబట్టి ఏకు పీ అలర్ట్ చేసినాం. ఓకే, బి. సో బీది అంటే ఏముంది, బీకి క్యూ కదా 1/3. సో 1/3 రాసుకోండి. సో ఈ రకంగా రాసుకొని ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2 × 3 6, 6 2 12 ప్లస్ 3 2 6 6 3 18. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే 0.139 వస్తుంది. ఇది నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నా అంటే బి విన్స్ అట్లీస్ట్ 1 గేమ్ అన్నారు. అంటే బి విన్స్ అట్లీస్ట్ 1 గేమ్ అన్నారు. అంటే బి విన్ అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ మ్యాక్సిమం అని లేదు, అట్లీస్ట్ అని అర్థం. సో అట్లీస్ట్ అంటే అర్థం ఏంది, అట్లీస్ట్ 1 అంటే చూడండి, అట్లీస్ట్ 1 అంటే 1 అట్లీస్ట్ అంటే 1 అట్లీస్ట్. సో ఎన్నన్న విన్ కావచ్చు ఇది. సో 1 ఏమో అట్లీస్ట్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ యొక్క పర్సంటేజ్ ఏంటంటే 1 అట్లీస్ట్, లేదంటే ఎక్స్ అనేది ఇంకా ఎన్నన్నా గ్రేటర్ దాన్ అంటే ఇది. ఓకే, సో 1 అట్లీస్ట్ 1 ఉండాలా, ఈక్వల్ గ్రేటర్ దెన్. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మనం అంటే ఇక్కడ మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రేటర్ దాన్ 1 అంటే 3 గేమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏమేమి చేయాలా, ఈక్వల్ టు 1 చేయాలా, మళ్ళీ 2 చేయాలా, 3 గేమ్స్ కదా. సో మళ్ళీ 3 ఇవన్నీ కనుక్కోవాలి, అర్థమైందా, 3 వరకు కదా. సో ఇదన్నీ కనుక్కునే బదులు ఒక ప్రొసీజర్ ఇంకోటి ఈజీగా ఉపయోగించవచ్చు ఇటువంటి వాటికి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే సో ఇదంతా 3 వరకు చేయాలి. సో ఇప్పుడు ఏమంటారు 1 తర్వాత ఉండేది అంటే 1కు ముందర ఉండేది ఏది 0 ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా 1లో నుంచి p(x) = 0 మైనస్ చేస్తే ఇది వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే p(x) = 1, x = 2, x = 3 చేయండి. x అంటే ఫార్ములా ఏంది, NCX అంటే x 1, n వచ్చేసి 3, పీలు క్యూలు ఇచ్చినారు కదా. ఫస్ట్ క్యాలిక్యులేట్ టై చేసినది కాదు, పీలు క్యూలు ఫస్ట్ చేసినాం చూడు. టై చేసినది ఏంటంటే టైకి ఉపయోగించినాం 2 గేమ్స్ ఎండింగ్ టై అంటే టైవి తీసుకున్నాము పీలు క్యూలు. అంతకంటే ముందు మనము ఇవి కనుక్కున్నాం కదా పీలు క్యూలు, ఇవి ఉపయోగించి ఎలా లేదు అంటే ఈ ప్రొసీజర్ ఉపయోగించండి. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ 1 నుంచి 3 వరకు అంటే ఇది ఎట్లా వస్తుంది, 1 మైనస్ x = 0 మైనస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇదే వస్తుంది. సో కాబట్టి మనకి ఇది ఈజీ ఉంటుందని ఇంత క్యాలిక్యులేషన్. p(x) = 0 అంటే ఏంది, n అంటే 3, c x అంటే 0, తర్వాత p అంటే మనకి ఎంత 1/2 కదా. సో q అంటే ఎంత 1/3, ఇది x కదా, x అంటే ఏంది 0, ఇక్కడ వచ్చేసి n - x అంటే 3 - 0. సో అప్పుడు 1 మైనస్ 3c0. సో ఈ రకంగా 3c0 వచ్చినా సరే మనము ఇక్కడ వచ్చేసి మనం 1 అని పెట్టుకోవాలి. కావాలంటే ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈ కిందిది ఎక్కడ రాసుకుంటాం, ఈడ రాసుకుంటాం. ఇక్కడ మనం ఏం రాసుకుంటాం 3. కావాలంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా రాసుకోండి, తప్పేం కాదు. ఏదో అనుకొని తప్పు రాయడం కన్నా పర్ఫెక్ట్ ప్రొసీజర్ రాయడం బెస్ట్. సో ఇది మాత్రం 0 అంటే ఇది ఈ రకంగా వచ్చిందంటే ఈ పార్ట్ మొత్తం 1 అని కన్సిడర్ చేయాలని చెప్పిన. సో ఇది 1/3 హోల్ టు ది పవర్ 3. ఓకే, సో
సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని చెప్పిన, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది, 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా 1 వస్తుంది కదా. సో 1 1 మళ్ళీ 1/3 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనకు 1 మైనస్ 1/3 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ వచ్చేసి 1/3. ఓకే, 1 డివైడెడ్ బై 3 క్యూబ్ వచ్చేసి 27. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 డివైడెడ్ బై 27 చేస్తే మనకు 1 మైనస్ 0.037 వస్తుంది. సో 1 మైనస్ 0.037 చేస్తే మనకు 0.963 వచ్చింది. ఇది వచ్చేసి బి విన్స్ అట్లీస్ట్ 1 గేమ్. సో ఇంకో సమ్ చూద్దాం. ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని డైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ పీక్యూ వాల్యూస్ ఇచ్చినారా, సో ఇవ్వలేదు. సో ఇందాకనేమో పీక్యూ వాల్యూస్ ఇచ్చినారు, సో అది 1 ప్రొసీజర్. అండ్ పీక్యూ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి, ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ చేస్తే పి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ పి వచ్చినాక క్యూ ఎలా వస్తుంది, 1 మైనస్ పి చేస్తే వాల్యూ వస్తుంది. ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. డైరెక్ట్ ఇస్తే పీక్యూ, అది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. సో ఫస్ట్ మనము పీక్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఇది ఎలా సాల్వ్ చేయాలనే తర్వాత చెప్తా. సో ఫస్ట్ మనకి ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో అంటే అర్థమైంది ఫార్ములా ఎక్స్ బార్ సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఎక్స్ బార్ ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 4 5 6 7 ఇచ్చారు. ఇక్కడేమో 7 6 19 35 30 23 7 1 ఇచ్చారు. సో మన ఫార్ములా ఏంది, ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు 0 అండ్ 6 ఇవి 2 38 105 120 115 42 7 వస్తుంది. వీటిని సమ్మేషన్ ఎఫెక్ట్స్. సో వీటిని యాడ్ చేస్తే 433 వస్తుంది. సో వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చేసి 128 వస్తుంది. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎఫెక్ట్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో 433 డివైడెడ్ బై 128 చేస్తే 3.38 వస్తుంది. సో మన ఫార్ములా ఏంది, పీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్. సో ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ అంటే 3.38 అండ్ డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంది, సో ఎక్స్ ఎఫ్ రెండు ఇచ్చినారు కాబట్టి సో ఎన్ అంటే ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎఫ్. ఇది డిస్క్రీట్ సిరీస్లో మనం ఇదే తీసుకుంటాం కదా. సో ఇది 128. సో నెక్స్ట్ వచ్చేసి 3.38 సారీ ఎన్ వచ్చేసి ఇది కాదు, సమ్మేషన్ ఎఫ్ కాదు, ఎన్ ఇది స్మాల్ ఎన్. ఇక్కడ ఫార్ములా ఇదంటే బిగ్ ఎన్ అని అర్థం. సో ఇక్కడ మనకు స్మాల్ ఎన్ అన్నారు. సో స్మాల్ ఎన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కదా. సో బిగ్ ఎన్ స్మాల్ ఎన్ అనేది చూసుకోవాలా. ఇది ఒకటి బై మిస్టేక్ రాశాను. సో ఇక్కడ స్మాల్ ఎన్ కాబట్టి స్మాల్ ఎన్ అంటే ఏంది, 1 2 3 4 5 6 7. సో ఇక్కడ మనము స్మాల్ ఎన్ వాల్యూ వచ్చేసి ఈ రకంగా కౌంట్ చేసి తీసుకోదు. కౌంట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, 1 2 3 4 5 6 7 8 వస్తుంది. సో స్మాల్ ఎన్ వాల్యూ అంటే మనం ఇండివిజువల్ సిరీస్తో అయినా ఇండివిజువల్ సిరీస్లో మనం స్మాల్ ఎన్ అంటే ఏం చేసినా వీటిని కౌంట్ చేస్తే మనకి 8 వస్తుందని 8 తీసుకున్నాము. సో అది అనేది ఇక్కడ వర్కౌట్ కాదు, ఇది ప్రాబబిలిటీ. సో కాబట్టి లాస్ట్ ఏ వాల్యూ ఉంటే అది ఎన్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఎక్స్ వాల్యూస్లో లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో అది అనేది ఎన్ అవుతుంది, కౌంట్ చేసి తీసుకోవద్దు. సో ఇది 3.38 డివైడెడ్ బై 7. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.48 వస్తుంది. దిస్ ఈజ్ పీ వాల్యూ. సో నెక్స్ట్ క్యూ వాల్యూ ఎలా వస్తుంది, 1 మైనస్ పీ. సో 1 మైనస్ 0.48 చేస్తే మనకు 0.52 క్యూ వాల్యూ వస్తుంది. ఇదేమో పీ వాల్యూ అండ్ ఇది క్యూ వాల్యూ. సో వాళ్ళు ప్రాబ్లంలో డైరెక్ట్ పీక్యూలు ఇస్తే నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్కి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు పీలు క్యూలో డైరెక్ట్గా ఇవ్వలేదు, సమ్ డేటా ఇచ్చారు. సో ఈ డేటాను సాల్వ్ చేసుకొని పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రకంగా డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, ఎన్నుని ఇంటూ చేయాలి ప్రాబ్లంకి అని చెప్పాను. సో ఈ రకంగా మనం పీలు క్యూలు మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చారు, ఓన్లీ డేటా ఇంతనే ఇచ్చినారు. సో ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. ఇక్కడేమో కండిషన్ ఇచ్చారు,
ఇచ్చినారు, ఏ విన్ ఆల్ ద గేమ్స్ లేదంటే వర్క్ మెన్స్ 4 ఆర్ మోరు ఆ రకంగా ఇచ్చినారు. అప్పుడు మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని ఇక్కడ వచ్చేసి ఈ సిచ్యువేషన్స్ తగ్గినట్టు మనము సాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ వాళ్ళు అట్లా ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చినారు. సో ఎక్స్ ఎఫ్ ఇచ్చారు, వీటిని యూజ్ చేసుకొని డైరెక్ట్ పీక్యూ ఇవ్వలేదు కాబట్టి వీటిని యూజ్ చేసుకొని పీలు క్యూలు ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్-ఎక్స్ ఫార్ములా ఇచ్చేసి ఏం చేయాలంటే వాళ్ళు మనకు డేటా ఏమి అంటే కండిషన్ అనేది ఏమి ఇవ్వలేదు వాళ్ళు. సో మనకు ఆ రకంగా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకొని చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడేమో మనము ఏం చేస్తాం, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని ఏం చేసినాం, పీ ఏమంటారు P4 P5 P6 చేసినాం. ఇక్కడ మాత్రం మనకు అక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఈ రకంగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఇది పీక్యూలు క్యాలిక్యులేట్ చేశాక నెక్స్ట్ కింద నుంచి చేయండి. మీకు అర్థం కావడానికి నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి, బైనామియల్ ఫార్ములా ఏంది, ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్-ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. తర్వాత 1 2 3 ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎన్నైతే ఇచ్చారో ఆ వాల్యూస్ అన్నీ అప్లై చేసుకోవాలి ఫార్ములాలో. సో ఎక్స్ వాల్యూస్, సో ఇక్కడ మనకు ఎన్. సో ఎన్ అంటే ఏం చెప్పినాను, కౌంట్ చేసి తీసుకోమని చెప్పలేదు. లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎన్ వాల్యూ. సో 7 సి ఎక్స్ 0 పి ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది, 0.48 వచ్చింది. ఓకే, 0 క్యూ మీన్స్ 0.52, 7 మైనస్ 0. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 7C0, ఇది 0.48 హోల్ టు ది పవర్ 0 అంటే 1 అని కన్సిడర్ చేయమన్నాను. ఇక్కడ 0.52 7. సో ఇది సాల్వ్ చేయాలా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇట్లా 7C0 వస్తే కూడా వాల్యూ 1 అవుతుంది. మీరు కావాలంటే చేయాలంటే చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమొస్తుంది, 7C0 అంటే ఏంది, ఇది అనేది మీద రాసుకోమన్నా కదా, ఇది కింద రాసుకోమన్నా. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, 7 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ చేస్తే అప్పుడు 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 డివైడెడ్ బై 1 ఎంత, 1. సో 0.52 హోల్ టు ది పవర్ 7. 0.52 హోల్ టు ది పవర్ 7 మీన్స్ 0.01. సో ఇవి రెండు 1 1 కదా. సో 1 × 1 1, 1 × 0.52 హోల్ టు ది పవర్ 7 అంటే 0.52 హోల్ టు ది పవర్ 7 వస్తుంది. 0.52 హోల్ టు ది పవర్ 7 అంటే 0.01 వస్తుంది. సో ఇది P0 ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఎక్స్ వాల్యూ 1గా చేసుకోవాలి. సో సేమ్ యాస్టీజ్ ఎన్ వాల్యూ పీ వాల్యూ క్యూ వాల్యూ సేమ్, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో వచ్చేసి 1 చేసుకోవాలి. సో 7C1 0.48 హోల్ టు ది పవర్ 1 0.52 7 మైనస్ 1. సో ఈ రకంగా చేస్తే మనకు 7C1 0.48 ఇక్కడ 0.52 హోల్ టు ది పవర్ 6 వస్తుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇది 7C1 చేయండి, మీరు చేస్తే ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. సో ఈ రకంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, NC0 అంటే మనకు 1 వస్తుంది, NC1 అంటే n వస్తుంది. సో ఇవన్నీ మీరు చేస్తే మీకు ఇంకా ఎక్కువ టైం అవుతుంది కదా. 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అండ్ 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ చేయాలా. సో 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో మనము అదంతా ప్రాసెస్ చేయాలంటే చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకొని NC0 అంటే మనకు ఆన్సర్ 1 వస్తుంది. NC1 అంటే ఇది ఏదైనా సరే వాల్యూ NC కింద 1 రావాలంతే. సో ఆ రకంగా వస్తే మనకు n వస్తుంది. సో n is 7. సో ఈ నెక్స్ట్ వచ్చేసి 0.48, నెక్స్ట్ 0.52 హోల్ టు ది పవర్ 6. సో ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేయండి, చేస్తే 0.064 వస్తుంది. ఇది P1. ఆ రకంగా మీరు P2 చేయండి, అండ్ P3 అండ్ P4 P5 నెక్స్ట్ P6, సో నెక్స్ట్ P7. ఈ రకంగా మీరు సాల్వ్ చేయండి. చేస్తే వాల్యూస్ ఎంత వస్తాయంటే P2కి వచ్చేసి P2 వాల్యూ వచ్చేసి మీరు చేయండి, చేస్తే 0.184 వస్తుంది. అండ్
P3 వాల్యూ వచ్చేసి 0.281 వస్తుంది అండ్ P4 వాల్యూ వచ్చేసి 0.14. ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి మీరు స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో కూడా. ఇక్కడ 0.26 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి 0.147 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 0.044 వస్తుంది అండ్ ఈ లాస్ట్ వన్ వచ్చేసి 0.006 వస్తుంది. ఈ రకంగా సేమ్ యాసిస్ PQN వాల్యూస్ సేమ్, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకొని చేసినాం కదా. ఇక్కడ 2, 3, 4, 5, 6, 7 పెట్టుకొని చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. ఇక 7C1 వస్తే ఇక 7C2 వచ్చినప్పుడు సేమ్ ప్రొసీజర్. 7C2 అంటే ఏం చేస్తారు మనము 7C2 అంటే ఎట్లా వేయాలి, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, 7 - 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 × 6 సో ఈ రకంగా మీరు 5 × 4 × 3 × 2 × 1 అని చేసుకోవాలా. అండ్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, ఇది 1 పార్ట్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 ఇది క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఎంత వస్తుంది మనకు 7 6 42. సో 42 డివైడెడ్ బై 2. సో క్యాలిక్యులేషన్ 42 డివైడెడ్ బై 2 మనకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. సో ఎగ్జామ్కి క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఆ రకంగా నెక్స్ట్ 3 చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ 3, నెక్స్ట్ 4 5. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వీటి గురించి చెప్తున్నా. 7C1 నెక్స్ట్ 7C2 వస్తుంది, నెక్స్ట్ 7C3 వస్తుంది. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ PQలు కూడా వాల్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. నేను ఏం చెప్పినాను, ఫార్ములా వచ్చేసి PQలు డైరెక్ట్ వాళ్ళు ప్రాబ్లంలో ఇస్తే అదొక ప్రొసీజర్ అని చెప్పిన. ఇది PQలు డైరెక్ట్ ప్రాబ్లంలో ఇవ్వలేదు, సమ్ డేటా ఇచ్చినారు, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ రకంగా సో మనకి ఈ రకంగా XF వాల్యూస్ ఇచ్చినప్పుడు సో మనకు PQ డైరెక్ట్ ఇచ్చినప్పుడు మనం n అనేది మల్టిప్లై చేయము. డైరెక్ట్ ఫార్ములా NCX PX QN - 6. సో ఈ రకంగా మనకు డేటా ఇచ్చినప్పుడు మనం PQ వాల్యూస్ వీటిని యూజ్ చేసి PQ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ P0, P1, P2, P3 అట్లా 7 వరకు వాళ్ళు ఎంత డేట్ ఇస్తే అంతవరకు మనం ఫార్ములా యూజ్ చేసి ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ రకంగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక ఆ వాల్యూస్కి P0 వాల్యూకి P1, P2 ఈ వాల్యూస్కి n అనేది మల్టిప్లై చేయాలి. సో n అంటే స్మాల్ n కాదు, బిగ్ n మల్టిప్లై చేయాలి. బిగ్ n అంటే ఏంది, స్మాల్ n అంటే ఇది 7 వస్తుంది. సో బిగ్ n అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేశాక వచ్చిన వాల్యూ బిగ్ n. సో అంటే ఇది n వచ్చేసి 128. ఈచ్ వాల్యూ అంటే మనము ఈచ్ వాల్యూ 0కి అంటే P0 ఫైండ్ అవుట్ చేస్తాం కదా దీనికి అండ్ ఈ రకంగా ఈచ్ వాల్యూకి మనం n అనేది మల్టిప్లై చేస్తాం. ఎప్పుడు అంటే PQ డైరెక్ట్ ఇవ్వకుండా ఈ రకంగా సమ్ డేటా ఇచ్చి PQ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ n అనేది మల్టిప్లై చేస్తాం వచ్చిన వాల్యూస్కి. సో ఈ రకం P0 మనకి ఎంత వచ్చింది, 0.01 వచ్చింది. ఇంటూ 128 చేయాలి. మీరు డైరెక్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు ఇంటూ 128 అని, లేదంటే సో ఈ రకంగా ఈ రకం కూడా చేయొచ్చు. 0 to 7 వరకు P(x) వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. P(x) అంటే ఇక్కడ x ఏంది, P(0) అంటే ఇది, P(1) అంటే ఇది అని P(2) అంటే ఈ రకంగా వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ వాల్యూస్కి ఏం మల్టిప్లై చేయమన్నా ప్రతిదానికి ఇంటూ 128. సో మీరు సమ్ చేసేటప్పుడే ఆన్సర్ వచ్చినప్పుడు ఈ రకంగా వస్తుంది P(0) ఇంటూ 128 అని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లేదంటే ఆ వచ్చిన వాల్యూస్ ఇక్కడ 7 వరకు రాసుకొని ఒక టేబుల్ ఫార్మాట్లో ఈచ్ వాల్యూకి 128 మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు బిగ్ ఎన్ రావాలి. బిగ్ ఎన్ అంటే సమ్మేషన్ ఎఫ్ రావాలి. ఈ వాల్యూస్ యాడ్ చేస్తే మనకు 127.5 వచ్చింది. అంటే 127.5 అంటే అప్రాక్సిమేట్లీ 128. సో మనం చేసిన ఆన్సర్ కరెక్టా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 128 వచ్చింది. సో మనము చేసిన సమ్ P(x) వాల్యూస్కి 128 ఈచ్ వాల్యూకి మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 128 రావాలి. అప్పుడు సేమ్ ఇవనేది ఫ్రీక్వెన్సీస్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటా ఫ్రీక్వెన్సీస్. ఇవి మనం ఏమంటారు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి. సో కాబట్టి ఇది P(x) అంటే ప్రాబబిలిటీ, ఇది F(x) అంటే మనము ఏమంటారు మనము 0కి 1కి ఇవి క్యాలిక్యులేట్ చేసిన వీటిని ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు.
మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఎక్స్పెక్ట్ చేసినాం ఈ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే. సో ఈ రకంగా ఏదో వాళ్ళు కూడా డయాగ్రామ్ అనేది టెక్స్ట్ బుక్లో ఈ రకంగా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీరు చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ పీ ఆఫ్ 0 క్యాలిక్యులేట్ చేసేటప్పుడే ఇంటూ 128 చేసిన వాల్యూస్ వస్తాయి. లాస్ట్కి ఏమని రాస్తారు అనుకో అప్పుడు. సో అప్పుడు పీ ఆఫ్ 0 నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీ ఆఫ్ 0 ప్లస్ పీ ఆఫ్ 1 ప్లస్ పీ ఆఫ్ 2. సో ఈ రకం లాస్ట్ వరకు పీ ఆఫ్ 7 వరకు చేస్తారు. సో అక్కడ ఇంటూ ఎన్ చేసేసి ఉంటారు కదా ఆల్రెడీ చేసినప్పుడు ఆ వాల్యూస్ అవన్నీ ఇక్కడ రాసుకొని సో లాస్ట్కి ఈక్వల్ టు 127.5 అంటే 128 వచ్చిందని ఈ రకంగా చూపించేసినా అయిపోతుంది. లేదంటే ఈ రకంగా కూడా చేయొచ్చు. అండ్ ఇది కూడా ప్రాబబిలిటీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సమ్మె ఒకసారి చూద్దాం. 10 unbiased coins are tossed simultaneously. Find the probability of obtaining exactly 6 heads, at least 8 heads, no head, at least 1 head, no more than 3 heads, at least 4 heads. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే పీక్యూ వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చినారంటే డైరెక్ట్ ఇచ్చినారు. ఎందుకంటే 10 కాయిన్స్. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎన్ని వాల్యూ ఖచ్చితంగా ఇస్తారు, అంటే మనం ఎన్ని కాయిన్స్ యూజ్ చేసినారు అనేది ఇక్కడ. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని కాయిన్స్ అనేది వాళ్ళు డైరెక్ట్ ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇది కౌంటబుల్ ఫార్మాట్లో ఉంటుంది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి కౌంటబుల్ ఫార్మాట్లో ఉండదు, ఇన్ఫినిట్ వాల్యూస్ ఇస్తారు. సో ఇక్కడ మనకి లిమిటెడ్ వాల్యూస్ ఎన్ని 10 టైమ్స్ ఏమంటారు కాయిన్ అనేది టాస్ చేసినారు సైమల్టేనియస్లీ. సో ఎన్ ఈక్వల్ టు 10. సో 10 టైమ్స్ ఇందులో చూడండి కాయిన్స్ టాస్ సైమల్టేనియస్లీ అన్నారు. సో ఒక కాయిన్కి ఏముంటుంది, హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఇప్పుడు కాయిన్ అనేది టాస్ చేస్తే ఇది అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక కాయిన్ అనేది టాస్ చేస్తే సక్సెస్ పర్సంటేజ్ ఉంటుంది, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంది. అంటే మనం అనుకున్నట్టు హెడ్ పడితే సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ అంటే ఏంది టెయిల్ పడితే ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది కాయిన్ వచ్చేసి హెడ్ పడవచ్చు, టెయిల్ పడవచ్చు. అంటే మనం అనుకున్నది జరగవచ్చు, లేదంటే ఫెయిల్ కూడా కావచ్చు. సో ఇది అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూడండి పీక్యూ వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తారంటే హెడ్ టెయిల్ రెండు ఉంటాయి. సో సక్సెస్ పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 2 హెడ్ టెయిల్ ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై 2. సో పీ అంటే ఒకటే పడుతుంది కదా సక్సెస్ పర్సంటేజ్, క్యూ అంటే కూడా 1. సో 1 డివైడెడ్ బై 2 అనేది పీ క్యూ వాల్యూస్. అండ్ ఎన్ ఈక్వల్ టు 10 ఇచ్చారు. ఎందుకంటే 2 హెడ్ టెయిల్ ఉంటుంది, అందులో పీ అనేది ఏదో ఒక్కటే పడుతుంది కదా. సో సక్సెస్ పర్సంటేజ్ అంటే 1 డివైడెడ్ బై 2. ఫెయిల్యూర్ అయితే కూడా ఏమంటారు, సో మనం అనుకున్నది జరగకపోవచ్చు. అంటే హెడ్ అనుకున్నాం అనుకో, సో టెయిల్ పడిందంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ కూడా ఒక్కటే పడుతుంది ఏదో ఒకటి. సో బై 2 ఆప్షన్లు హెడ్ టెయిల్లో. సో 1 డివైడెడ్ బై 2 ఈక్వల్ పోర్షన్ ఉంటుంది సక్సెస్కి అండ్ ఫెయిల్యూర్కి. సో 1 డివైడెడ్ బై 2 1 డివైడెడ్ బై పీ క్యూ అండ్ ఎన్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే సో మన ఫార్ములా ఏంది ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. సో మనకు పీ తెలుసు, క్యూ తెలుసు, 1/2 ఎన్ అంటే ఏంది 10. సో వీళ్ళు ఇక్కడ ఫార్మాట్ ఏమి ఇచ్చిందంటే ఎగ్జాక్ట్లీ 6 heads అన్నారు. సో ఎగ్జాక్ట్లీ 6 heads అంటే ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 6 అని అర్థం. సో మనము ఈ ఎక్స్ ప్లేస్లో 6 పెట్టి ఇంకా ఎన్ అనేది 10 పీక్యూ వాల్యూస్ వచ్చి చేయండి. నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 8 heads అన్నారు. సో అట్లీస్ట్ 8 heads అంటే లీస్ట్ 8. సో నెంబర్ ఎంత మనకు 10. సో 10 వరకు ట్రై చేయొచ్చు అని. సో వీళ్ళు ఏమన్నారు అట్లీస్ట్ 8 అన్నారు. అట్లీస్ట్ 8 heads అంటే మినిమం 8 ఉండాలి, మ్యాక్సిమం 10 వరకు ఉండొచ్చు. అంటే అర్థమైంది పీ ఆఫ్ 8 ప్లస్ పీ ఆఫ్ 9 ప్లస్ పీ ఆఫ్ 10 వరకు చేయాలా. ఓకే, పీ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయాలా అండ్ పీ ఆఫ్ 9 ఫైండ్ అవుట్ చేయాలా. అంటే ఎక్స్ ప్లేస్లో పీ ఆఫ్ 8 పెట్టుకోవాలి, పీ ఆఫ్ 9 పెట్టుకోవాలి అండ్ పీ ఆఫ్ 10 పెట్టుకొని చేయాలి. సో వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఇది అట్లీస్ట్ 8 heads వస్తుంది. సో నో హెడ్ అంట, అసలు హెడ్డే పడదంట. సో అప్పుడు ఏమొస్తుందంటే నో హెడ్ అంటే అర్థమైంది అసలు 1 time కూడా హెడ్ అనేది పడదు అని అర్థం. అంటే అర్థమైంది పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే మనకు నో హెడ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1 head అంట, అంటే లీస్ట్ 1 head పడుతుంది అన్నారు. సో లీస్ట్ 1 head పడుతుంది అంటే అర్థమైంది లీస్ట్ 1 head అట్లీస్ట్ అన్నారు. అంటే అట్లీస్ట్ అంటే అర్థమైందంటే అట్లీస్ట్ 8 అంటే 8 9 10. అట్లీస్ట్ 1 head అంటే 1 2 3 4 అని అట్లా 10 వరకు చేయాలి. ఇది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే చూడండి 1 ప్లస్ 2 అట్లా 10 వరకు చేయాలంటే మనకి ఎగ్జామ్లో అంత టైం లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే మనకు అట్లీస్ట్ 1 head వస్తుంది.
సో వన్ కంటే ఏమంటారు ముందు ఉన్నది ఏంది 0 కదా. సో 1 అనేది మనకేం తెలియదు కాబట్టి ఆన్సర్ 1లో నుంచి 0 మైనస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం p(x)0 నో హెడ్ ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆల్రెడీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆన్సర్ అనేది ఇక్కడ పెట్టి 1 మైనస్ ఆ నో హెడ్ ఆన్సర్ అనేది ఇక్కడ పెడితే మనకు వచ్చేస్తుంది అట్లీస్ట్ 1 హెడ్. ఓకే, నెక్స్ట్ నో మోర్ దాన్ 3 హెడ్స్ అన్నారు. నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే అర్థమైంది నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే 3 హెడ్స్కు మించి పడదు అని అంటున్నారు. అంటే అర్థమైంది 3 వరకు స్టాప్ చేయమంటున్నారు. అంటే p(x)2 అండ్ p(x)1 అండ్ p(x)0. సో ఈ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే అర్థం ఏంటంటే 3 కంటే దాటొద్దు అని అర్థం. అంటే 3, 2 అండ్ 1, 0 నో హెడ్ ఆప్షన్ ఉంది కదా 0 వరకు తీసుకోవాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారంటే అట్లీస్ట్ 4 అన్నారు. అట్లీస్ట్ 4 అంటే అర్థమైంది లీస్ట్ 4 అంటే 4 నుంచి 10 వరకు. ఇక్కడ చూడండి అదో 4 నుంచి 10 వరకు ఇది ఛానల్ ఎంత అవుతుంది కాబట్టి అప్పుడు 1 మైనస్ 3 వరకు ఉండేది మనము చేస్తే మనకు వస్తుంది కదా. సో 1 మైనస్ p(0) నుంచి ప్లస్ p(1) ప్లస్ p(2) ప్లస్ p(3) చేస్తే మనకు ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఈ వాల్యూస్ మనకు ఎలా వస్తాయి, ఈ వాల్యూస్ p(0), 1, 2, 3 ఇక్కడ మనం చేసినాం కదా. ఇక్కడ మనం ఇది చెప్పినా కదా ఏది అట్లీస్ట్ నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే 3 హెడ్స్ దాటొద్దు అన్నారు. అంటే 0 వరకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. p(x)0 ప్లస్ p(x)1 ప్లస్ p(x)2 ప్లస్ p(x)3. సో ఇది అనేది ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మళ్ళీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా ఈ సమ్ వచ్చినప్పుడు చేయాలి. అంటే ఇటువంటి మోడల్స్ ఇంతవరకు రాలేదు, వస్తుందేమో మన ఒక ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డైరెక్ట్ p వాల్యూ ఇచ్చారు. p అంటే 30% అంటే 0.3. q ఎలా వస్తుంది 1 మైనస్ p(s) వస్తుంది. సో 0.7 వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే శాంపుల్ ఎంత 5 ఐటమ్స్ అన్నారు. సో n = 5. సో 0, 1, 2, 3, 4, 5 x వాల్యూస్గా కన్సిడర్ చేసి మీరు x ప్లేస్లో 0, 1, 2, 3, 4, 5 పెట్టుకోవాలి. n ప్లేస్లోనేమో 5 pq వాల్యూస్ ఇస్తున్నారు. ఈ రకంగా మీరు 5 దాకా చేయాలి. సో ఇది ఈ రకంగా చేయాలా. నెక్స్ట్ సో జస్ట్ మీకు అవేర్నెస్ కోసం ఇన్ని గానం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ p వాల్యూ ఇచ్చారు 1/2. సో ఛాన్స్ ఆఫ్ ఇండివిజువల్, సో ఇది ఛాన్స్ అన్నా సక్సెస్ అన్నా. సో వీళ్ళు ఏమన్నారు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వెజిటేరియన్. సో ఛాన్స్ ఆఫ్ ఇండివిజువల్ బీయింగ్ వెజిటేరియన్ 1/2 అంటే సో ఆ ఛాన్స్ ఎంత ఉంది, విన్నింగ్ ఛాన్స్ లేదంటే సక్సెస్ ఛాన్స్ లేదంటే ఏదన్నా ఒక దానికి ఛాన్స్ ఎంత ఉంది. సో అది 1/2 అనేది p అవుతుంది. సో నెక్స్ట్ మన q ఎలా వస్తుంది 1 మైనస్ p చేస్తే మనకు ఆటోమేటిక్గా 1/2 వస్తుంది కదా. p 1/2 1 మైనస్ p చేస్తే ఆటోమేటిక్గా q కూడా 1/2 వస్తుంది. అజ్యూమింగ్ దట్ 100 ఇన్వెస్టిగేషన్స్ ఈచ్ టేక్ శాంపుల్ ఆఫ్ 10 ఇండివిజువల్స్. సో 100 ఇన్వెస్టిగేషన్లో సో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత 10, n = 10 నాట్ 100 ఇన్వెస్టిగేషన్స్. అంటే 100 ఇన్వెస్టిగేషన్లు చేసినారు, శాంపుల్స్ నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత తీసుకున్నారంటే 10 ఇండివిజువల్స్ యొక్క శాంపుల్స్ తీసుకున్నారు. అందులో నుంచి సో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వెజిటేరియన్ అదే కదా ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది n = 10 వస్తుంది. హౌ మెనీ ఇన్వెస్టిగేటర్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు రిపోర్ట్ దట్ 3 ఆర్ లెస్ వేర్ వెజిటేరియన్ అంట. అంటే 3 ఆర్ లెస్ అంటే అప్పుడు ఏమొస్తుంది 3 వరకు తీసుకోవాలా. లెస్ అన్నారు, లెస్ అంటే ఇటు వస్తుంది. సో 3 తీసుకోవాలా, లెస్ అంటే 2 వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 వస్తుంది. అసలు 0 కూడా రావచ్చు, అవునా. సో కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3 అప్లై చేసి సమ్ చేయాలా. చేశాక వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. p(x)0 అని చేయండి, x = 1, x = 2, x = 3 చేయండి. తర్వాత ఆ వాల్యూస్ని ఇక్కడ పెట్టి ప్లస్ చేస్తే మనకి హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు రిపోర్ట్ దట్ 3 ఆర్ మోర్ లెస్ వేర్ వెజిటేరియన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ చూడండి, ఇన్ ఆఫీస్ దేర్ ఆర్ 150 ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి మనకు pq వాల్యూస్ డైరెక్ట్ ఇవ్వలేదు, సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు x, fx. సో pq వాల్యూస్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి చేయాలా. సో pq వస్తుంది అండ్ n అంటే ఏం చెప్పినా నేను లాస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలా. 4 అనేది n వాల్యూ అవుతుంది. ఓకే, సో n వాల్యూ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారు. సో మనం ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి, p(x)0 అని 1 అని 2 అని 3 అని 4 అని చేయాలి. సో ప్రొసీజర్ చాలా ఈజీ, కొంచెం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి
కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో. సో కాబట్టి p(x) = 0, 1, 2 కానీ ఈ రకంగా చేస్తే మీరు ఏమంటారు 5 ప్రాబ్లమ్స్ అన్నీ అటెంప్ట్ చేస్తే మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్ ఆల్రెడీ క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాలి సమ్స్ చేసేటప్పుడు అంతే. సో కాబట్టి x = 0, 1, 2, 3, 4తో చేయండి. ఆల్రెడీ ఎన్నో pq వాల్యూస్ వస్తాయి కాబట్టి. సో తర్వాత వచ్చిన వాల్యూస్ని ఇంటూ n చేయాలి. ఇంటూ n అంటే ఏంది, ఈ వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 150 వస్తుంది fx. సో 150 ఎంప్లాయీస్. సో అది ఇంటూ n చేస్తే మనకు సమ్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని యాడ్ చేస్తే ఈ 150 అనేది వస్తేనే కరెక్ట్ మనం చేసినట్టు. సో ఈ వీడియోలో ర్యాండమ్ వేరియబుల్స్, ఒక్కోసారి ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ర్యాండమ్ వేరియబుల్స్ అంటే అర్థమైంది అంటే ఉదాహరణకు ఫస్ట్ పార్ట్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ చెప్పాను కదా. ఒక్కసారి వీళ్ళు ఏమంటారంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన ర్యాండమ్ వేరియబుల్స్ అంటే 3 చేయాలి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ చేయాలి. సో ఆ రకం కూడా అడగచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్లో పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్ కూడా బైనామియల్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.